సో ఇందాక 5 సమ్ చేసాం, ఒక 6th సమ్, 7th సమ్, రెండు కేసీఏలో ఇవి. సరే, ఈ లెస్సీ ఎంటర్స్ ఇంటూ ద 10 years లీజ్ ఫర్, ఇక్కడ లెస్సీ లెస్సర్ అనే పాయింట్ లేదు, వాడే క్లియర్ గా లెస్సర్ లెస్సీ అని చెప్పేసి ఇచ్చేసాడు. సరే, లెస్సీ ఎంటర్స్ ఇంటూ ద లీజ్ ఫర్ 10 years ఫర్ 5,000 square feet ఆఫీస్ స్పేస్. ఓకే, 5,000 square feet ఆఫీస్ స్పేస్ కి లీజ్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాడంట. సో యాన్యువల్ లీజ్ పేమెంట్స్ 1 lakh at end of each year. So it's important. So the interest rate implicit in the lease cannot be readily determined. So let's see, incremental borrowing rate అది ఇచ్చాడు 6% తీసుకోవాలి. అట్ ద బిగినింగ్ ఆఫ్ ద 6. ఇక్కడ ఇది ఎప్పుడైనా ఇలాంటి సమ్స్ చేసినప్పుడు నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నాను, మోడిఫికేషన్ సమ్స్ వచ్చినప్పుడు ఇది మర్చిపోండి. ఫస్ట్ ఇనీషియల్ గా ఏంటి, ఇక్కడ వరకు క్యారింగ్ అమౌంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, 4 steps చేయాలి కదా. సో 4 steps చేయడం కోసం ఇది అంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ 7 అంటే ఏంటి, 6th year ఎండింగ్ వరకు మనం చేయాలి అంతే. సో ఫస్ట్ ఇనీషియల్ రికగ్నిషన్ చెప్పండి. ఇప్పుడు సింపుల్ ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇనీషియల్ లీజ్ లైబిలిటీ ఎంత రికార్డ్ చేస్తామో అది కావాలి మనకి. సో పేమెంట్స్ ఎంత, 1 lakh. 10 years 1 లీజ్, lakh. 10 years లీజ్. సో 10 years ఇప్పుడు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ 6%. సో ఇప్పుడు మనం టేబుల్ వేసేయండి. ఆ టేబుల్ ఉంది కదా, మనం ఫస్ట్ ఇనీషియల్ గా వేసే టేబుల్ ఇది. ఓకే, 1 lakh 1 year, ఫస్ట్ ఇయర్స్ 10 years ఫిల్ చేయండి. తర్వాత లీజ్ పేమెంట్స్ 1 lakh 1 lakh 1 lakh ఫిల్ చేయండి. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 6%, 1/1.06 చేస్తే ఫస్ట్ వస్తుంది. తర్వాత సెకండ్ ఈక్వల్ టు కొడతా ఉండి 10 years ఫిల్ చేయండి. తర్వాత ఇంటూ చేయండి. సో 1 lakh ఇంటూ 0.943. తర్వాత ఇది M+ కొట్టండి. క్యాలిక్యులేటర్ వాడేటప్పుడు అంటే ఎగ్జామ్స్ లో కొంచెం ఈజీ అవుద్ది. M+ కొట్టుకుంటూ వెళ్తే మనకు లాస్ట్ లో MRC కొడితే వచ్చేస్తుంది కదా. సో అట్లా చేయండి. సరే, అల్టిమేట్ గా 7,35,900. ఇక్కడ వరకు అర్థమైందా ఇనిషియల్ వాల్యుయేషన్? అర్థమైంది. సో ఇది ROE అసెట్ కూడా, ఎందుకంటే అక్కడ ఏమి చేంజెస్ చెప్పలేదు, డైరెక్ట్ కాస్ట్ కానీ ఏమి మనకి స్పెషల్ కేసెస్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్ గా 7,35,900 లీజ్ లైబిలిటీ అదే, ROE అసెట్ కూడా అదే. ఓకేనా, ఫస్ట్ టూ స్టెప్స్ అయిపోయింది కదా. ఇప్పుడు థర్డ్ స్టెప్ అండ్ ఫోర్త్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ అంటే 4th year ఎప్పుడు చేంజ్ అవుతుంది, సారీ 6th year ఎండింగ్, 7th year బిగినింగ్ అన్నాడు కాబట్టి 6th year ఎండింగ్ వరకు మనం రివైజ్డ్ లీజ్ లైబిలిటీస్ అండ్ రివైజ్డ్ ROE ఫైండ్ అవుట్ చేయాలి. సో గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు థర్డ్ స్టెప్కి వెళ్తున్నాం. సో సింపుల్, ఈ అమోర్టైజేషన్ టేబుల్ వేస్తే మనకు సరిపోతుంది. సో మనం ఇందాక ఒక నిమిషం, అమోర్టైజేషన్ 7,35,900 వచ్చింది కదా లీజ్ లైబిలిటీ. సో అది ఓపెనింగ్ తీసుకుందాం, ఇంటూ 6%, ఇయర్ ఎండ్ అన్నాడు కాబట్టి ఇదే ఫార్మాట్, ఇంటూ 6% ఇంట్రెస్ట్ తీసుకుందాం, మైనస్ పేమెంట్ చేసాం. అలా ఎవ్రీ 6 years కి చేయాలి. 6th year ఎండింగ్ కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. 3,46,350. ఇక్కడికి ఒక స్టెప్ అయిపోయిందా, ఇంకొక స్టెప్, థర్డ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ మనకి ROE అసెట్ కి ఏం చేయాలి, సింపుల్ గా డిప్రిసియేషన్ మైనస్ చేస్తే సరిపోతుంది. ఓకే, సరే, ఇది చాలా మంది ఇది అవసరం లేదు యాక్చువల్లీ, ఎందుకంటే మన ROE అసెట్ అంటే అడిగితే ఏంటంటే క్వశ్చన్ లో క్లియర్ గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఆఫ్టర్ మోడిఫికేషన్ వాట్ ఈస్ ద క్యారింగ్ వాల్యూ ఆఫ్ ద లీజ్ అసెట్ అండ్ లీజ్ లైబిలిటీ, అలాంటి క్వశ్చన్స్ అడిగితే అవసరం. లేకపోతే ఇప్పుడు డైరెక్ట్ గా లీజ్ మోడిఫికేషన్ అకౌంటింగ్ చేయమంటే ROE అసెట్ అవసరం లేదు కదా మనకి. అంటే యాక్చువల్ గా ఫోర్త్ స్టెప్ ROE అసెట్ ఫైండ్ అవుట్ చేసే కాన్సెప్ట్ అవసరం లేదు, కానీ చేస్తే చేయొచ్చు, ఏముందిలే కానీ. సో సింపుల్ గా మనకి 7,35,900 డివైడ్ బై 10 అంటే పర్ మంత్ ఎంత వస్తుంది, 73,590. ఇంటూ 6 చేస్తే మనకి ఒక వాల్యూ ఎంత వచ్చింది, అది 4,41,540. అంతే. సో దాంట్లోంచి 7,35,900 తీస్తే రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ROE అసెట్ కూడా వచ్చేసింది. ఓకేనా, 7,35,900 మైనస్ నువ్వు చెప్పిన వాల్యూ ఎంత వచ్చింది, రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ 294,360. ఓకే, కరెక్ట్. ఇక్కడితో మనకి 4 స్టెప్స్ అయిపోయింది. ఇప్పుడు రివైజ్డ్ స్టెప్ ఏంటి, సింపుల్ గా ఇప్పుడు మోడిఫికేషన్ చదువుదాం. ఇక్కడ నుంచి మోడిఫికేషన్ ఏంటంట, బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ 7 లెస్సీ అండ్ లెస్సర్ అగ్రీస్ టు అమెండ్ ద ఒరిజినల్ లీజ్ బై ఎక్స్టెండింగ్ ద కాంట్రాక్టువల్ లీజ్ టర్మ్ బై 4 years. సో సింపుల్ గా ఇక్కడ ఏమంటున్నాడు, కాంట్రాక్టువల్ లీజ్ పీరియడ్ ఒక్కటి మార్చాడు, పేమెంట్స్ అలా చేంజ్ చేశాడా, పేమెంట్స్ ఆర్ అన్చేంజ్డ్. అంటే సింపుల్ గా కేసు ఏని కదా ఇది, అది ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కేసీఏ, కేసు బిఏ, కేసీఏ అని చెప్పేసి ఆల్రెడీ కేసీఏ అనేసాను కాబట్టి నీకు కేసీఏ పాయింట్ లో ఉంటావు, కానీ ఎగ్జామ్ లో ఐడెంటిఫై చేసుకోవాలి, అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్. సరే, ఎనివే కేసీఏ కాబట్టి అంటే ఏంటి, లీజ్ టర్మ్ ఒకటి చేంజ్ అయింది. ఓకేనా, బై 4 years. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, బై అన్నాడంటే 10 years కి ఇంకో 4 years యాడ్ చేయాలి, బై అన్నాడు కాబట్టి. అదే
టూ 8 years, 9 years అంటే 10 years కాస్త 9 years అని తీసుకోవాలి. అంటే ఇంకా రిమైనింగ్ ఉన్నది ఎంత 6 అయిపోతే 9 అనుకుంటే 3 ఉంటుంది అంతే. సో అట్లా తీసుకోవాలి. ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంకా సింపుల్. నెక్స్ట్ ఇప్పుడు 5th స్టెప్. సింపుల్ గా ఇక్కడ మోడిఫికేషన్, ఈ ఇంట్రెస్ట్ రేట్ కావాలి, రివైజ్డ్ ఇంట్రెస్ట్ రేట్ కావాలి మనకి, ఇంక్రిమెంటల్ బారోయింగ్ రేట్ 7%. సో ఇప్పుడు సింపుల్ గా ఏం చేయాలి, 7 years to 14 years అయింది. అంటే 4 years, 10 years కాస్త 14 years అయింది. సో అంటే 7 to 14 years ఎన్ని ఇయర్స్ ఉంది చెప్పు? 7, 8, 9, 10, 11, 12, 13, 14, 8 years ఉందా? 8 years. సో ఇప్పుడు టేబుల్ వేసే, మళ్ళీ ఈ టేబుల్ వేసే, ఏది ఈ టేబుల్ సేమ్ అదే, ఇయర్, లీజ్ పేమెంట్, ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ద లీజ్ పేమెంట్స్. రికార్డ్ చేయడం మర్చిపోయాను, రికార్డ్ చేసే కదా. స్టార్ట్ అయింది రికార్డింగ్. ఓకే ఓకే done. సరే, 7, 8, 9, 10, 11, 12, 13, 14 తీసే 8 years తీసుకున్నాడు. 1 lakh 1 lakh 1 lakh చేసాము. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఇక్కడ డిస్కౌంటింగ్ రేట్ మార్చాలి, అది ఒకటి ఇంపార్టెంట్. 7% తీసుకున్నాము. 1/1.07, తర్వాత ఈక్వల్ టు ఇవి కూడా ఫిల్ చేసాము. సో తర్వాత 1 lakh ఇంటూ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ చేస్తే మనకి 93,500 వచ్చింది. సో అల్టిమేట్ గా ఇవన్నీ టోటల్ చేస్తే 5,97,100. ఓకేనా, ఇక్కడ వరకు క్లారిటీ ఉందా? ఓకే ఓకే. ఇప్పుడు లీజ్ ఇందాక చెప్పావు కదా ఆల్రెడీ, నాకు ఇందాక లీజ్ లైబిలిటీ ఎంత ఉంది, క్యారింగ్ అమౌంట్ థర్డ్ స్టెప్ లో చేసావు కదా, 3,46,355. సో ఇప్పుడు ఎంత అయింది అది? 5,97,100 ఇంక్రీజ్ అయింది. సో ఎంత ఇంక్రీజ్ అయింది? 2,50,547. సో ఇప్పుడు ఎంట్రీ ఏంటి సింపుల్ గా? ఆర్ఓయు అసెట్ లీజ్ లయబిలిటీనే కదా. అంతే, 2,50,457, 2,50,457. అంటే అల్టిమేట్ గా ఏం చేస్తున్నాం అంటే 2,50,470 లీజ్ లైబిలిటీ అండ్ ఆర్ఓఐ అసెట్ వాస్ ఇంక్రీజ్డ్ బై 2,50,457 డ్యూ టు ద మోడిఫికేషన్. అంతే, ఆన్ ద రేట్ ఆఫ్ మోడిఫికేషన్ ఆర్ డ్యూ టు ద మోడిఫికేషన్. అంతే. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది? క్లారిటీ వచ్చిందా కొంచెం? ఇప్పుడు ఓకే, క్లియర్. సరే, ఈ 7 సమ్ నువ్వే చేయొచ్చు. సో సింపుల్, సేమ్ అదే ఫార్మాట్. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఓన్లీ పేమెంట్ డిక్రీజ్ చేశాడు. పేమెంట్ డిక్రీజ్ అంటే నీకు ఇందాక చెప్పిన దాంట్లో పేమెంట్ ఆర్ ఇంక్రీజ్, పేమెంట్ ఒకటే ఎఫర్ట్ అయినా సరే అది కేసీఏనే కదా. ఫస్ట్ ఇందాక 3 కండిషన్స్ చెప్పాను కదా, లీజ్ టర్మ్, ఇంక్రీజ్ ఇన్ లీజ్ టర్మ్, ఆర్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా అండ్ పేమెంట్, ఆర్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ పేమెంట్. సో ఈ 3 కేసుల్లో ఏది కవర్ అయినా కేసీఏ. సో ఇక్కడ ఏం కవర్ అవుతుంది అల్టిమేట్ గా? లీజ్ టర్మ్ అవన్నీ ఏం చేంజ్ చేయట్లేదు కానీ డైరెక్ట్ గా ఒక పేమెంట్ చేంజ్ చేస్తున్నాడు. ఓకేనా, అంటే సింపుల్ గా చూద్దాంలే, చూసి ఆ తర్వాత సమ్ మాత్రం జస్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి ప్రాక్టీస్ చేసుకోదు. 10 years lease for 5,000 square feet of the office space at the beginning of the year 6. In the beginning of the year 6 అంటే ఏంటి? 5 years తర్వాత, అంటే 5 years వరకు మనం ఈ 4 steps క్యాల్కులేట్ చేసేయాలి. అది అడిగినా అడగకపోయినా. సో ఫస్ట్ 4 steps క్యాల్కులేట్ చేసిన తర్వాత మనకి ఈ స్టెప్స్ అర్థమవుతాయి. లేకపోతే ఆ లీజ్ లైబిలిటీ రాకపోతే, మనం క్యారింగ్ అమౌంట్ ఆఫ్ లీజ్ లైబిలిటీ రాకపోతే ఆన్ ద డేట్ ఆఫ్ మోడిఫికేషన్ నెక్స్ట్ డే మోడిఫికేషన్ చేయలేం కదా, అంటే కంపేర్ చేయలేం కదా. సో ఫస్ట్ 4 steps ఇక్కడతో చేసేయాలి. సరే, అంటే ఇక్కడికి వరకు అర్థమైంది. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 6 year. కాకపోతే ఇక్కడ నీకు చేయడానికి మన దగ్గర రేట్లు తెలియదు, కింద ఎక్కడో ఇచ్చి ఉంటాడో చూద్దాం. అంటే ఇక్కడ నీకు చేయాలంటే నీకు అమౌంట్ ఇక్కడ ఇవ్వలేదు, అంటే ఈ ఫస్ట్ స్టెప్ లో మనకి అమౌంట్ ఇవ్వలేదు. తర్వాత ఇంక్రిమెంటల్ కానీ లేకపోతే ఇంప్లిసిట్ ఇంట్రెస్ట్ రేట్లు కానీ ఏమి ఇవ్వలేదు. సో కింద స్టెప్స్కి వెళ్దాం. సో అక్కడ ఉంటాయి. సరే, అమెండ్ 6th year బిగినింగ్ లో అమెండ్ చేయడానికి రిమైనింగ్ 5 years టు రిడ్యూస్ ద లీజ్ పేమెంట్ ఫ్రమ్ 1 lakh to 95,000 per year. అంటే సింపుల్ గా పేమెంట్ చేంజ్ అయింది. ఓకే, then the rate of implicit in the lease cannot be అదంతా ఇంప్లిసిట్ రేట్ లేదంట. సో ఇంక్రిమెంటల్ బారోయింగ్ రేట్ ఎంత అయితే 6% అంట ఆన్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్. అంటే ఇది దేనికోసం? ఫస్ట్ 4 steps కోసం, 4 steps వరకు యూజ్ అయ్యేది ఇది అంతే. సో ఇప్పుడు ఇక్కడ వరకు మనకు క్లారిటీ వచ్చేసింది. ఒరిజినల్ పేమెంట్ 1 lakh, ఒరిజినల్ ఇంక్రిమెంటల్ బారోయింగ్ రేట్ 6%. సో ఇప్పుడు ఫస్ట్ 4 steps చేసేది, నెక్స్ట్ తర్వాత చదువుదాం. ఫస్ట్ 4 steps అయితే కంప్లీట్ చేస్తే. సో సింపుల్ గా ఇక్కడ ఉందా, లీజ్ లయబిలిటీ ఆర్ఓయు అసెట్. ఫస్ట్ లీజ్ లైబిలిటీ ఆర్ఓఐ అసెట్ ఫైండ్ అవుట్ చేయడానికి ముందు 10 years ఫిల్ చేసి, తర్వాత లీజ్ లైబిలిటీ ఫిల్ చేసి, తర్వాత ప్రెసెంట్ వాల్యూస్ ఫిల్ చేసి, ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఫిల్ చేస్తే ప్రెసెంట్ వాల్యూస్ వచ్చేస్తుంది. టోటల్ 7,35,900 సేమ్. ఓకే, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది. ఎందుకంటే ఆర్ఓఐ అసెట్ కూడా అదే, స్పెషల్ కేసెస్ లేవు కాబట్టి లీజ్ లైబిలిటీ కూడా అదే. ఫస్ట్ 1-2 స్టెప్ అయిపోయింది. ఇప్పుడు 3-4 steps చేయాలి. సో దాంట్లో కూడా చెప్పాక ఆర్ఓఐ అసెట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, వాడు అడిగితేనే ఇంపార్టెంట్. అడగకపోతే కేసు ఏలో, కేసు బిలో అయితే కంపల్సరీ చేయాలి. ఎందుకంటే కేసు బిలో చెప్పాను ఆర్ఓఐ అసెట్ కూడా ప్రొపోర్షనెట్ గా తగ్గించాలంటే మనం అది కూడా నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి, కానీ ఇక్కడ అవసరం లేదు. ఓకే, సరే, చేసాం అల్టిమేట్ గా ఇదైతే చేసాము. తర్వాత ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటి? లీజ్ లైబిలిటీ క్యారింగ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయండి. లీజ్ లైబిలిటీ క్యారింగ్ అమౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? సో ఇక్కడ అమోటైజేషన్ టేబుల్ ఫిల్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా 5th year ending వచ్చింది. సారీ, 4,21,090.
90. ఇక్కడతో థర్డ్ స్టెప్ అయిపోయింది. ఫోర్త్ స్టెప్ కూడా ROE అసెట్ కావాలి కూడా, అది కూడా చేసి 4,35,900 డివైడెడ్ బై 10 అంటే పర్ ఇయర్ 73,590 వస్తుంది. సో 7,35,900 మైనస్ 7,35,900 డివైడెడ్ బై 10 ఇంటూ 5 చేస్తే మనకు అది కూడా క్యారింగ్. సో ఫోర్త్ స్టెప్ వరకు అయిపోయింది. ఫిఫ్త్ స్టెప్ ఏంటి, సింపుల్ గా రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ ఎన్ని ఇయర్స్, 5 ఇయర్స్. ఎందుకంటే లీజ్ టర్మ్ ఏం చేంజ్ చేయలేదు కాబట్టి 5 ఇయర్స్. సో మళ్ళీ టేబుల్ వేయాలి, 5 ఇయర్స్ కి టేబుల్ వేయాలి. సో ఇదిగో 1 2 3 4 5 95,000 డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ ఇంటూ ప్రెసెంట్ వాల్యూస్, టోటల్ అమౌంట్ 3,89,500 వచ్చింది రివైజ్డ్ అమౌంట్. ఒరిజినల్ గా ఎంత ఉంది, 4,21,000 ఉంది. అంటే తగ్గింది. ఎందుకు తగ్గిందంటే మరి పేమెంట్స్ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్ గా అది కూడా తగ్గింది. ఓకేనా, సరే. ఇది కూడా అప్పుడు మళ్ళీ సేమ్ ఎంట్రీ. ఇక్కడ వరకు ఓకే కదా. ఓకే. అప్పుడు స్టెప్ ఏనా తెలుసు, ఇప్పుడు కొంచెం క్లారిటీ, ఇంకా కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓకే, ఏం లేదండి. సో ఇక్కడతో అది కూడా అయిపోయింది. ఇక్కడ లైబిలిటీ తగ్గింది కదా. ఓకే. అంతే. ఇప్పుడు రివర్స్ ఎంట్రీ ఏమొస్తుంది అంటే ఇప్పుడు లీజ్ లీజ్ లైబిలిటీ లైబిలిటీ తగ్గింది కాబట్టి, సో లీజ్ లైబిలిటీ అకౌంట్ డెబిట్ ROE అసెట్ అంతే. ఓకే. So lessee enters into the 10 years lease for the 5,000 square feet building. The annual lease rental are 50,000 payable at the end of the each year. The interest rate implicit in the lease cannot be readily determinable. The lessee's incremental borrowing rate at the commencement date is 6% per annum. At the end of the 6th year, okay. ఇక్కడ వరకు మనకు కావాల్సిన డేటా ఉంది కాబట్టి సో మనం చేసేసుకోవచ్చు కదా మన క్యారింగ్ అమౌంట్స్. సో అది కేసు ఏనా కేసు బీనా సంబంధం లేదు, ఎందుకంటే 4 స్టెప్స్ అన్నిటికీ కామన్, ఏబిసికి కామన్. సో ఇక్కడ వరకు చేసేసి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ఎందుకంటే మళ్ళీ మొత్తం చదివేసిన తర్వాత మళ్ళీ పైన 6% బదులు 7% వాడడం, 5% వాడడం, ఇలాంటి కన్ఫ్యూజన్ అయిపోతారు. సో ఇక్కడ వరకు చదివిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కి ముందు ఇది చదివేసి ఇక్కడ వరకు క్యారింగ్ అమౌంట్స్ 4 స్టెప్స్ చేసేయాలి ఎప్పుడు. సరే, సింపుల్ గా ఏంటంటే 5,000 స్క్వేర్ ఫీట్ అవన్నీ అవసరం లేదు, 10 ఇయర్స్ కావాలి మనకి. సో అది 50,000 పర్ యానం కాబట్టి సో సింపుల్ గా 6% రేట్ తో మనం 10 ఇయర్స్ చేయాలి. ఇక్కడ ఉంది. సో 1 2 3 4 5 6 7 8 9 10 ఇయర్స్ 50,000 6% చేసి 1/1.06 ఈక్వల్ వస్తే ఆ ఫిగర్స్ అని ఫిల్ చేస్తాము. తర్వాత ఇంటూ చేసేసి M++ కొడితే అల్టిమేట్ గా మనకి 3,67,950. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది. ఎన్ని ఇయర్స్ వరకు చేయాలి ఇప్పుడు, 5th ఇయర్ ఎండింగ్ వరకు చేయాలి. అంటే క్యారింగ్ అమౌంట్స్ ఎప్పటి వరకు ఫైండ్ అవుట్ చేయాలి, 5th ఇయర్ ఎండింగ్ వరకు, అంటే 6th ఇయర్ ఓపెనింగ్ వరకు. 5th ఇయర్ ఎండింగ్ అంటే లీజ్ లైబిలిటీ ఏమో 2,10,546, ROE అసెట్ ఏమో 1,83,975. ఓకేనా, ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇక్కడ 4 స్టెప్స్ వరకు క్లారిటీ ఉంది కదా, కేసు ఏ అయినా బి అయినా సి అయినా సేమ్ కాబట్టి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ చూద్దాం. ఈ కేసు బి అనుకుంటున్నాను నేను, చూద్దాం. At the beginning of the 6th year, lessor and lessee agrees to amend the original lease to reduce the space to only 2,500. Okay. చూసావా, డిక్రీజ్ చేశారు ఏరియాని. ఓకే, ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద year 6 and the annual fixed payments 30,000. అంటే ఇక్కడ ఏమైంది, రెండు అయినాయి. అంటే వచ్చింది ఏరియా డిక్రీజ్ చేశారు, పేమెంట్ కూడా డిక్రీజ్ చేశారు. ఓన్లీ ఏరియా డిక్రీజ్ చేస్తే అది ఫైనాన్షియల్ ఈవెంటే కాదు కాబట్టి, ట్రాన్సాక్షనే కాదు కాబట్టి దాన్ని పట్టించుకోం మనం. ఓకే, ఇది రెండు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం కేస్ బి కవర్ అవుతుంది ఇది. సరే, ద లెస్సీ ఇంక్రిమెంటల్ బారోయింగ్ రేట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద 6th ఇయర్, అంటే మోడిఫైడ్ ఇంట్రెస్ట్ ఇంక్రిమెంటల్ బారోయింగ్ రేట్ ఏంటంటే 5%. ఓకేనా, ఇప్పుడు 5th స్టెప్ చెప్పు నాకు, ఏరియా చేంజ్ అవుతాయి ఏంటి, ప్రపోర్షనేట్ గా తగ్గించాలని చెప్పాను కదా, దాంట్లో డౌట్ ఏమి ఉండదు, ప్రపోర్షనేట్ గా తగ్గించాలి కదా. సో ఇప్పుడు మనకి రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ కావాలి, రెండు ప్రపోర్షనేట్ గా చేయాలి కాబట్టి ROE అసెట్ కూడా, ఇందాక వరకు మనకి కేసీలో ROE అసెట్ అంత యూజ్ అవ్వలేదు కానీ ఇప్పుడు యూజ్ అవుతుంది, ఎందుకంటే ప్రపోర్షనేట్ గా తగ్గించాలి కాబట్టి. సరే, ఇప్పుడు రివైజ్డ్ అమౌంట్స్ ఎంత చెప్పు, 2,10,546, 1,83,975. ఇప్పుడు ప్రపోర్షనేట్ అంటే ఏంటి, సింపుల్ గా ఫార్ములా ఏంటి, carrying amount on the date of modification into decreased area divided by total area. Decreased area ఎంత అంటే 2,500 తగ్గించారంటే 2,500 తగ్గిపోయినట్టు అంతే కదా. సో 2,500 divided by 5,000 అంతే. సో 2,10,546 into 2,500 divided by 5,000. ఓకే, అలాగే 1,83,975 into 2,500 divided by 5,000. సో ఇప్పుడు ప్రపోర్షనేట్ గా చేస్తే ఎంత వచ్చింది చెప్పు రెండు. ఇదేమో 1,05,273
లీజ్ లైబిలిటీ ఏమో 1,05,273, ROI అసెట్ ఏమో 91,987.5. ఓకేనా? ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తావు? ఎంట్రీ చెప్పు. ఇప్పుడు ఆర్ఓ చెప్పు, ఎంట్రీ చెప్పు. లీజ్ లైబిలిటీ అకౌంట్ పెట్టు, ROI అకౌంట్, అమౌంట్స్ ఫిల్ చేసి ఆ డిఫరెన్సెస్ కి ఇచ్చేసేయాలి. అది నాకు తెలిసి ఇప్పుడు లీజ్ లైబిలిటీ ఎక్కువ తగ్గింది, ROI అసెట్ తక్కువ తగ్గింది అంటే లీజ్ లైబిలిటీ ఎక్కువ తగ్గుతుంది, మన ప్రాఫిట్ కాబట్టి P&L అకౌంట్ అని క్రెడిట్ వస్తుంది. ఓకేనా? ఓకే. ఇదంతా చూడకు నువ్వు. అదే నేను చెప్పినట్టు ఒక్కొక్క స్టెప్ చేసుకుంటా వెళ్ళి. ఇక్కడ అంతా థీరీలో ఇస్తాడు, థీరీ చెప్తే మనకి అర్థం కానట్టే ఉంటది. ఒక ఫ్లోలో వెళ్ళిపోతే మనకి క్లారిటీ ఉంటుంది. అందుకే నేను అసలు బుక్స్ అయితే కాన్సెప్ట్ 100% డౌట్ లేదు, అన్ని బుక్స్ కంటే అదే బెటర్ ఉంటుంది. కానీ సమ్స్ వైజ్ అయితే నేను ప్రిఫర్ చేయను. అంటే ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఓకే, కానీ చేసే ప్రాసెస్ కరెక్ట్ గా ఉండదు. అంతే, కాపీ ప్రెజెంటేషన్. పేస్ట్ ఉంటుంది, ప్రెజెంటేషన్ కరెక్ట్ గా ఉండదు. సరే, ఇక్కడ వరకు అర్థమైంది. ఇప్పుడు నీకు పేమెంట్ అయిపోయింది, సారీ లీజ్ టర్మ్ అయిపోయింది, అదే. ఏరియా అయిపోయింది. ఇప్పుడు పేమెంట్. సో ఇప్పుడు పేమెంట్ ఎలా చేయాలి? పేమెంట్ అప్పుడు పేమెంట్ కు తగ్గించారు కాబట్టి ఏం చేస్తాం? నెక్స్ట్ స్టెప్ ఏంటి? మొత్తం 6 స్టెప్స్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏముంది? జస్ట్ ఇప్పుడు నువ్వు రివైజ్డ్ అమౌంట్స్ వస్తాయి. ఇప్పుడు తగ్గించావంటే రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, దాంట్లో డౌట్ ఏం లేదు. నెక్స్ట్ స్టెప్ జస్ట్ రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే అల్టిమేట్ గా నాకు క్యారింగ్ అమౌంట్స్ ఇందాక ఏం చెప్పావు? ఎట్ ద క్యారింగ్ వాల్యూస్ ఆన్ ద ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్ 2,10,546, 1,83,000. సో ఇప్పుడు ఎంతైతే తగ్గించావు ఇంటూ 50% తగ్గించేసావు అంటే 1,05,273 తగ్గించావు. రివైజ్డ్ అమౌంట్స్ కూడా 1,05,273 ఉంటుంది. ఎందుకంటే ప్రొపోర్షనేట్ గా చూసుకుంటే 50% తగ్గిపోయింది. 5,000 స్క్వేర్ ఫీట్ నుంచి ఏరియా నుంచి ఇప్పుడు 2,500 50% తగ్గిపోయింది. సో క్యారింగ్ అమౌంట్ కూడా అవే ఉంటాయి. రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ 6, స్టెప్ 7 కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్టెప్ 6, స్టెప్ 7 ఏంటంటే ఇప్పుడు ఈ తగ్గిన అమౌంట్స్ దానికి ఎఫెక్ట్ ఇవ్వాలి అంతే. సో 1,00,000 ఫిఫ్త్ స్టెప్ సరే ఫస్ట్ ROI అసెట్ ఏంటంటే 1,83,975 మైనస్ 91,987.5. రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు ROI అసెట్ వచ్చింది. తర్వాత లీజ్ లైబిలిటీ కూడా 2,10,546 మైనస్ 1,05,273. సో నీకు రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ వచ్చాయి. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ ఉందా? ఓకే. ఓకే, డౌట్ ఏం లేదు కదా? ఏం లేదు ఇక్కడ వరకు. నెక్స్ట్ స్టెప్ సింపుల్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు సింపుల్ గా రివైజ్డ్ సేమ్ నువ్వు ఇందాక చేసావు కదా, KCA లో చేసావు కదా. ఏం చేసావు? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ రివైజ్డ్ పేమెంట్స్ ఫర్ ద రివైజ్డ్ పీరియడ్ యూజింగ్ ద మోడిఫైడ్ డిస్కౌంట్ రేట్. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఎంత చేంజ్ అయింది? అమౌంట్ ఎంత చేంజ్ అయింది? 30,000 కదా. సో 30,000 ఎన్ని ఇయర్స్? ఇంకా 6 to 10 years అంటే 5 years కదా. 5 years at the rate 5%. అంతే. 1 2 3 4 5 ఫిల్ చేసి తర్వాత 30,000 5 ఫిల్ చేసి తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ 1/1.05 ఈక్వల్ టు కొడితే మనకి థర్డ్ ఫిల్ చేసి ఇంటూ ఆ పేమెంట్ 30,000 ఇంటూ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ చేస్తే మనకి ప్రెసెంట్ వాల్యూ అమౌంట్స్ వస్తే దాన్ని టోటల్ చేస్తే మనకి రివైజ్డ్ లీజ్ లైబిలిటీ వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు చూడు కింద ఉంటుంది అది 1,29,900. 1,29,900. ఇప్పుడు దాన్ని దేంతో కంపేర్ చేయాలి? క్యారింగ్ అమౌంట్, ఐ మీన్ మోడిఫికేషన్ తర్వాత మోడిఫైడ్ చేస్తా carrying amount. స్టెప్ 7 లో వచ్చింది కదా, నీకు ఆ స్టెప్ 7 తో కంపేర్ చేయాలి. సో 1,29,000 minus 1,05,273. సో ఇప్పుడు ఎంత డిఫరెన్స్ వచ్చింది? 24,627. 24,673. 627. 627. సో దాన్ని మళ్ళీ ROI అసెట్ ఏం చేయగల, డైరెక్ట్ గా అది ROI అసెట్ కి ఇచ్చేసేయాలి. సో అప్పుడు ఎంట్రీ ఏంటప్పుడు లైబిలిటీ ఇంక్రీజ్ అయింది కాబట్టి ROI అసెట్ అకౌంట్ డెబిట్ టు Lease liability. ROI అసెట్ లీజ్ లైబిలిటీ 24,627. ఇప్పుడు ఏమైపోయింది? ఇక్కడ బి స్టెప్ అయితే ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు అల్టిమేట్ గా సరే రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ అడిగాడు అనుకుందాం. అంటే ఈ చేంజెస్ మళ్ళీ తగ్గించావు కదా, తగ్గించిన తర్వాత మళ్ళీ రివైజ్డ్ అమౌంట్స్ అడిగాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? సింపుల్ గా లీజ్ లైబిలిటీ ఎంత అయింది? 129,900. ROI అసెట్ ROI అసెట్ ఏమో 91,009. ఓకే, ఇక్కడ ఇది కూడా ఉంది కదా, 91,987.5 ప్లస్ 24,627. 1,16,614. అంతే అయిపోయింది. ఈ 24,627. ఓకే, అయిపోయింది కదా. లీజ్ లైబిలిటీ ఆల్రెడీ లీజ్ లైబిలిటీలో ఇంక్రీజ్ చేస్తూ అసెట్ లో కూడా ఇంక్రీజ్ చేస్తావు. అయిపోయింది. ఓకే, క్లియరా? ఇప్పుడు నీకు KCA వస్తుంది. ఇప్పుడు KCA చూద్దాం. సారీ అమ్మాయి జాయిన్ అవ్వలేదు.
ఏంటంటే రికార్డింగ్ చూస్తే అంత ఎఫెక్టివ్ గా ఉండదు. రికార్డింగ్ చేసిన అంత ఎఫెక్టివ్ ఇప్పుడు క్లాస్ లోనే ఎఫెక్టివ్నెస్ ఉండదు. ప్లస్ ఆ టైం కూడా ఇప్పుడు 1 అవర్ పడితే ఖచ్చితంగా రికార్డింగ్స్ అంటే ఖచ్చితంగా 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. సో ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే మనం మధ్యలో ఫోన్ తీయడమో లేకపోతే ఎవరితో మాట్లాడడం ఆ లేట్ అయిపోతుంది. అందుకే నేను మాక్సిమం రికార్డింగ్ కంటే క్లాస్ ప్రిఫర్ చేయమని చెప్తున్నా. సరే చూద్దాం. ఓకే, అమ్మాయి జాయిన్ అయితే మళ్ళీ రివైజ్ చేస్తాను ఇది ఒకటి. ఓకే సరే, కేఎస్బి కూడా క్లారిటీ వచ్చింది కదా అంటే నీకు. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు అంటే ఏరియా ఒకటి చేసావు. ఇప్పుడు ఏరియా కాకుండా వాడు ఏముంటాడు, వాడు టర్మ్ అంటే మాత్రం ఇది చేసేవాళ్ళు అంటే ప్రపోర్షన్ ఆర్వీఎస్ టైం ప్రపోర్షనేట్ గా తగ్గిస్తావు. లీజ్ లైబిలిటీ మాత్రం ఈ ఫామ్ లో యూస్ చేస్తావు. క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే అదే క్లోజింగ్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేస్తావు. దాన్ని దేంతో కంపేర్ చేస్తావు, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఒరిజినల్ లీజ్ పేమెంట్స్ ఇన్ ద రిమైనింగ్ రివైజర్ లీజ్ టర్మ్ యూజింగ్ ఒరిజినల్ డిస్కౌంటింగ్ రేట్. సరే, ఆ సమ్ కూడా వస్తుందిలే, అప్పుడు చెప్తాం. ఓకే సరే, ఇప్పుడు కేఎస్సి చూద్దాం. సో ఇప్పుడు కేఎస్సి ఏం చేసావు, ఈ స్టెప్స్ అన్నీ అయిపోయినాయి కదా, మనం కరెక్ట్గా చేసాము. రివైజ్డ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేసావు, లీజ్ లైబిలిటీ అడ్జస్ట్ చేసావు. సో లీజ్ లైబిలిటీ ఆర్ఓ అసెట్ ఇంక్రీజ్ చేసావు. ఏదైతే ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్, డిక్రీజ్ అయితే డిక్రీజ్ చేసావు. ఓకే, కేస్ బి అయిపోయింది. తీసుకో. సతీష్, నువ్వు ఆల్రెడీ మిడ్ ఆఫ్ ద క్లాస్ లో జాయిన్ అయ్యావు. సో ఓకే, విని అర్థమైతే, లేకపోతే నేను ఒకసారి మళ్ళీ కాల్ తర్వాత రివర్స్ చేస్తాను. ఆల్రెడీ సగం క్లాస్ అయిపోయింది ఇది. సరే ఓకే, కేసీ అంటే ఫస్ట్ కేసీలో ఏమేమి కవర్ అవుతున్నాయో చూద్దాము. సో కేసీ అంటే సపరేట్ గా ఏం లేదు. కేసీఏ కండిషన్స్, కేస్ బి కండిషన్ రెండు రెండు కవర్ అవుతే దాన్ని కేసీ అంటాం. సో అంటే ఏంటి, సింపుల్ గా ఇంక్రీజ్ ఇన్ ఏరియా అండ్ లీజ్ పేమెంట్ అండ్ డిక్రీజ్ ఇన్ ద లీజ్ టర్మ్. అంటే ఇవి రెండు ఇది ఇంక్రీజ్ అవుతుంది, ఇదేమో డిక్రీజ్ అవుతుంది, ఆర్ వైస్ వెర్సా. అంటే ఏంటి, డిక్రీజ్ ఇన్ ఏరియా అండ్ ఇంక్రీజ్ ఇన్ అండ్ లీజ్ పేమెంట్, తర్వాత ఇంక్రీజ్ ఇన్ లీజ్ టర్మ్, అలా అంటే రెండు మిక్స్ ఉంటే దాన్ని కేసీ కింద సాల్వ్ చేస్తాం. ఓకేనా. సో సింపుల్ గా చూడు, ఇంక్రీజ్ ఇన్ ఏరియా అండ్ లీజ్ పేమెంట్. సో ఇంక్రీజ్ ఇన్ ఏరియా అండ్ లీజ్ పేమెంట్ ఉంది, తర్వాత డిక్రీజ్ ఇన్ లీజ్ టర్మ్. సో అంటే ఇది కవర్ అవుతుంది, ఇది కవర్ అవుతుంది. సో ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ ఏరియా అండ్ పేమెంట్ అంటే ఇది కేస్ ఏ. సో తర్వాత డిక్రీజ్ ఇన్ లీజ్ టర్మ్ అంటే కేస్ బి. సో దీంట్లో ఒక పాయింట్, దీంట్లో ఒక పాయింట్. సో ఇప్పుడు అలా కవర్ అయినప్పుడు కేసీ కింద వస్తుంది. కేసీ అంటే సపరేట్ ఏం లేదు. ఇక్కడ చూడు, ఫస్ట్ స్టెప్ ఏమన్నా, డూ అకౌంటింగ్ ఫర్ ద కేస్ బి టైప్ మోడిఫికేషన్ ఇగ్నోరింగ్ కేస్ ఏ. అంటే కేస్ బిలో ఇప్పుడు ఏదైతే చేసామో అదే ఫాలో అవ్వమంటున్నాడు. సో ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, క్యాలిక్యులేట్ ద క్లోజింగ్ బ్యాలెన్స్. ఇది కూడా అయిపోయింది, మనం చేసాం. ఇప్పుడు ఒక సమ్ చేసాం కదా, అంటే అల్టిమేట్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ కేస్ బిలో ఈ అంటే 9th స్టెప్ చేసిన ఆర్ఓఈ అసెట్ ఇంక్రీజ్ చేసి సేమ్ అమౌంట్ ఆర్ఓఈ అసెట్ ఇంక్రీజ్ చేస్తావు, లైబిలిటీ ఇంక్రీజ్ చేస్తావు సమ్ 24,000. 24,627 ఆర్ఓఐ అసెట్ ఇంక్రీజ్ చేసాం, లైబిలిటీని ఇంక్రీజ్ చేసాం. అది చేసామంటే మళ్ళీ రివైజ్డ్ అమౌంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్ గా అల్టిమేట్ గా ఏమంటాడు ఇక్కడ, మళ్ళీ రివైజ్డ్ అమౌంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకా అది ఆల్రెడీ చేసాం ఇందాక. లీజ్ లైబిలిటీ ఏమో 1,29,000 అని చెప్పావు, తర్వాత లీజ్ ఆర్ఓఐ అసెట్ ఏమో 1,07,000 ఏదో చెప్పావు. సో అదే స్టెప్స్, ఇంకా నెక్స్ట్ స్టెప్స్ కూడా. సో ఇలా కాకుండా స్టెప్ 10 అని, స్టెప్ 11 అని, స్టెప్ 12 అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇక్కడతో 9th స్టెప్ అయిపోయింది. స్టెప్ 10 ఏంటి, రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్. అంటే మళ్ళీ ఈ 9th స్టెప్ మోడిఫికేషన్ అయిపోయిన తర్వాత రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ ఆర్ఓఐ అసెట్ ఫైండ్ అవుట్ చేయడం. తర్వాత స్టెప్ 11 ఏమో లీజ్ లైబిలిటీ క్యారింగ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడం ఆఫ్టర్ మోడిఫికేషన్, ఆఫ్టర్ కేస్ బి మోడిఫికేషన్. అంటే 9th స్టెప్ తర్వాత 10, 11 వస్తాయి. 1 వదిలేసి 1 జస్ట్ ఎక్స్ప్లెనేషన్.
సో స్టెప్ 9 తర్వాత స్టెప్ 2 వస్తుంది, స్టెప్ 2 తర్వాత స్టెప్ 3 వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది, మనం ఆల్రెడీ ఇందాక సమలో చేసాం ఇక్కడ వరకు. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ 2 పాయింట్లు ఒక్కటి సరిగ్గా చూసుకుంటే అయిపోయినట్టే. ఓకే. స్టెప్ 4 ఏంటంటే కాలిక్యులేట్ ద రివైజ్డ్ లీజ్ లయబిలిటీ ఆన్ మోడిఫికేషన్ డేట్ యూజింగ్ ద డిస్కౌంట్ రేట్ ఆఫ్ మోడిఫికేషన్. ఓకే, సో కాలిక్యులేట్ ద రివైజ్డ్ లీజ్ లయబిలిటీ ఆన్ మోడిఫికేషన్ యూజింగ్ ద డిస్కౌంట్ రేట్ ఆఫ్ మోడిఫికేషన్ అంటే కేసు ఏలో చేశాం కదా. సో అంటే ఇది మళ్ళీ రిపీట్ అయినట్టు అనిపిస్తుంది నీకు, సమ్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సమ్ ఏంటంటే అల్టిమేట్ గా ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను క్లియర్ గా అర్థమవుతుంది. సో ప్రీవియస్ గా 1 lakh ఉంది. సో ఇప్పుడు 1,50,000 ఇక్కడ కేస్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రివర్స్ తీసుకుందాం. సపోజ్ డిక్రీజ్ ఇన్ ఏరియా అండ్ డిక్రీజ్ అండ్ లీజ్ పేమెంట్ ఉంది. ఓకేనా? సో అల్టిమేట్ గా డిక్రీజ్ ఇన్ ఏరియా లీజ్ పేమెంట్ ఉంది ప్లస్ ఇంక్రీజ్ ఇన్ లీజ్ టర్మ్ ఉంది అనుకున్నాం. సో సింపుల్ గా ఇలాంటి కేసు అయినప్పుడు ఏమైందంటే, సో ఇప్పుడు 1 lakh పే చేస్తున్నాం పర్ ఇయర్. ఇప్పుడు దాన్ని ఏం చేశాడంటే ఒక 3,000 స్క్వేర్ ఫీట్ 10,000 స్క్వేర్ ఫీట్ తీసుకుందాం అనుకున్నాం. 3,000 స్క్వేర్ ఫీట్ తీసాడు. తర్వాత ఒక 7 lakhs 1 lakh నుంచి 70,000 చేశాడు అనుకుందాం. తర్వాత టర్మ్ పెంచాడు అనుకుందాం. సో ఇప్పుడు కేస్ బి చేయాలంటే కేస్ బి చేయాలంటే దీనికి కేస్ బి చేయాలి, దీనికి కేసు అయినా చేయగలం. సో అంటే ఇది ఫస్ట్ ఇది జరిగింది అనుకో, తర్వాత దీని ఇంప్లికేషన్స్ తర్వాత ఇద్దాం. సో ఇది జరిగింది అనుకుని, సో మనం అక్కడ వరకు అంటే 11th స్టెప్ వరకు కంప్లీట్ చేసి ఆ తర్వాత 12th and 13th స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ సమ్ చూస్తే ఇంకా డైరెక్ట్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే కేస్ బిలో ఆల్రెడీ పాయింట్ ఉంది కదా అని చెప్పేసి డౌట్ వస్తుంది. సో సేమ్ నాకు కూడా ఫస్ట్ లో ఇదే డౌట్ వచ్చింది. సో సమ్ చూస్తే క్లారిటీ వస్తుంది. సో 9th సమ్ చేద్దాము. సో తర్వాత అర్థమైపోతుంది. Lease enters into the 10 years lease for the 2,000 square feet meters of the office space. The annual lease payments 1 lakh. sorry. 2,000 square feet తీసుకున్నారంట 10 years lease కి 1 lakh payment at the year end of the year. Each year చాలా important. The interest rate implications in the lease cannot be readily determinable. Less this incremental borrowing rate at the commencement date is 6%. Okay. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద 6 years చెప్పైనా ఇలాంటివి ఉన్నప్పుడు మర్చిపో. ఇక్కడ ఈ తర్వాత చేద్దాం, మనం ఇక్కడ వరకు చేద్దాం ఫస్ట్. అంటే ఫోర్ స్టెప్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ ఇనిషియల్ రికగ్నిషన్ వచ్చేస్తుంది, ఆర్ఓఈ అసెట్ వస్తుంది, లీజ్ లయబిలిటీ వస్తుంది, తర్వాత క్యారింగ్ అమౌంట్ ఆన్ ద డేట్ ఆఫ్ మోడిఫికేషన్ అంటే ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద 6th year ఆర్ ఎండ్ ఆఫ్ ద 5th year మనకి క్యారింగ్ అమౌంట్స్ వస్తాయి. సరే, ఫస్ట్ 1 lakh ని 10 years 6% ఇంట్రెస్ట్ రేట్. సో ఫస్ట్ అది ఫస్ట్ అది ప్రిపేర్ చేయాలి. సో 1 2 3 4 5 10 years 1 lakh 1 lakh 1 lakh 1 lakh 10 years తర్వాత 1 divided by 1.06 ఈక్వల్ టు కొడితే ఫస్ట్ ఇయర్, తర్వాత ఈక్వల్ టు కొడితే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, అట్లా 10 years వాల్యూస్ ఫిల్ చేసి ఇంటూ చేస్తే అల్టిమేట్ గా M+M+M+ కొడితే మనకి 7,35,900 వచ్చింది. సో ఇక్కడతో ఆర్ఓఈ అసెట్ అయిపోయింది ప్లస్ లీజ్ లయబిలిటీ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఫోర్త్ స్టెప్ ఏంటి? ఫోర్త్ స్టెప్ ఏంటి? ఆర్ఓ అసెట్ ని క్యారింగ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడం, తర్వాత లీజ్ లయబిలిటీ క్యారింగ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడం. ఆర్ఓ అసెట్ ఎలా ఫైండ్ చేస్తే డిప్రిసియేషన్ మైనస్ చేస్తే అల్టిమేట్ గా మనకి డిప్రిసియేషన్ ఎలాగో మనకు తెలుసు. స్ట్రైట్ లైన్ మెథడ్ 10 years అన్నాడు కాబట్టి మనకు వచ్చినప్పుడు 7 lakh ఆల్రెడీ 7,39,000 7,35,900 డివైడ్ బై 10 into 5 చేసేస్తే అయిపోతుంది డైరెక్ట్ గా. సో అంటే అది క్యారింగ్ అమౌంట్ వచ్చేస్తుంది మనకి. సో అది అయిపోయిన తర్వాత లీజ్ లయబిలిటీకి ఏమో అమోర్టైజేషన్ టేబుల్ వేసాం. అమోర్టైజేషన్ టేబుల్ ఎప్పటి వరకు వేయాలి? 5 years వరకు వేయాలి. అంటే 7,35,900 చేసి దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేసి మైనస్ పేమెంట్ చేస్తే అల్టిమేట్ గా 4,21,090 వచ్చింది. తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ ఏమో ఆర్ఓ అసెట్ ఏమో 3,67,950 వచ్చింది. సో 4 steps అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద year 6 lease lessee and lessor agrees to amend the original lease to include a additional 500 square meters of space in the same building starting from the beginning of year 6 and reduce the lease term from 10 years to 8 years. And annual fixed payment for the 3,500 square feet is 1,50,000. సరే, సింపుల్ గా మనం 2,000 తీసుకున్నామంటే దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాడు. సో 2,000 కాస్త ఇంకో 1,500 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 3,500 స్క్వేర్ ఫీట్ అవుతుంది. సో మనకి టర్మ్ కూడా ఫ్రమ్ 10 years to 8 years చేశారు, అంటే తగ్గించారు, డిక్రీజ్ ఇన్ ద టర్మ్ చేశారు. ఓకే, నెక్స్ట్ పేమెంట్ కూడా ఇంక్రీజ్ అయింది, 1 lakh నుంచి 1,50,000 అయింది. సో ఒక్కసారి మనం ఈ కేసెస్ చూస్తే మనకి అది ఎక్కడ కవర్ అవుతుందో క్లారిటీ వస్తుంది. అప్పుడు నెక్స్ట్ సమ్ స్టార్ట్ చేయొచ్చు. సో
సో చూడు ఇప్పుడు ఫస్ట్ ఏమైంది అన్నాను, డిక్రీజ్ ఇన్ టర్మ్ అన్నాడు. సో డిక్రీజ్ ఇన్ టర్మ్ ఇక్కడ కేస్ బి లో కవర్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా అండ్ పేమెంట్, ఈ రెండు అవుతుంది కాబట్టి ఇదేమో కేస్ ఏ లో కవర్ అవుతుంది. అంటే రెండు కవర్ అవుతుంది అంటే కేస్ సి అది, ఓకేనా? సో ఏం చెప్పాడు ఇప్పుడు కేస్ సి లో? ఫస్ట్ కేస్ బి మోడిఫికేషన్ చేసేయమంటున్నాడు. కేస్ బి మోడిఫికేషన్ అంటే ఏంటి? అప్ టు ద నైన్త్ నైన్త్ స్టెప్ వరకు చేసేయాలి. నైన్త్ స్టెప్ అంటే ఏంటి? ఫస్ట్ సింపుల్ గా చెప్తే ఇప్పుడు 4 స్టెప్స్ అయిపోయింది. ఫిఫ్త్ స్టెప్ ఏంటి? డిక్రీజ్ ఇన్ టర్మ్ కి, డిక్రీజ్ ఇన్ టర్మ్ ఉంటే ప్రపోర్షనేట్ కాదు, ఆర్ఓఎస్ అంటే ప్రపోర్షనేట్. లీజ్ లైబిలిటీ మాత్రం క్యారింగ్ వాల్యూ మైనస్ present value of original payments for the revised lease term using ఒరిజినల్ మోడిఫికేషన్ ఇంట్రెస్ట్ రేట్. ఇక్కడ ఉంది చూడు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది నేను ఏమంటున్నా అంటే ఆర్ఓఎస్ ప్రొపోర్షనేట్ అంటే ఇప్పుడు ఏమైనా సింపుల్ గా, సో ప్రొపోర్షనేట్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనం క్యారింగ్ అమౌంట్ చెప్పావు కదా, ఎంత చెప్పావు? ఎసెట్ 367,950. 367,950. సో 367,950 ఇంటూ ఎన్ని ఇయర్స్ తగ్గింది? 10 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ అయిందంటే 2 ఇయర్స్ తగ్గింది. ఇంటూ 2 డివైడ్ బై 10. సో మనకి అమౌంట్ వస్తుంది, రాసుకుని పెట్టుకో. అమౌంట్ చెప్పు ఒకసారి. 73,590. కొంచెం ఫస్ట్ క్యారింగ్ అమౌంట్ ప్లీజ్ లైబిలిటీ. నాది ఎక్సెల్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే. సో అరవై అసెట్ చెప్పండి. ఇప్పుడు నెట్ క్యారింగ్ అమౌంట్ అంటే బిఫోర్ మోడిఫికేషన్ ఎంత? 367,950. సో ఈ లీజ్ లైబిలిటీ ఏమో 4,21,090. సో ఇక్కడతో స్టెప్ 4 అయిపోయింది. 3 and 4 అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 5, ఇదే ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆర్ఓఏ సెట్ ఏం చెప్పాను? ప్రొపోర్షనేట్ గా తగ్గించామన్నా. సో ప్రొపోర్షనేట్ అంటే ఏంటి? సింపుల్ గా క్యారింగ్ అమౌంట్ ఇంటూ డిక్రీజ్డ్ టర్మ్ డివైడెడ్ బై టోటల్ టర్మ్ ఆర్ రిమైనింగ్ టర్మ్, ఏది తీసుకున్నా పర్లేదు. సారీ, రిమైనింగ్ టోటల్ కాదు, రిమైనింగ్ టర్మ్. సో రిమైనింగ్ అంటే 5 ఇయర్స్ అయిపోయిందంటే ఇంకెంత రిమైనింగ్? 5 ఇయర్స్ ఉంటుంది. లీజ్ లైబిలిటీ 147, 180. ఓకే. ఇప్పుడు లీజ్ లైబిలిటీ డైరెక్ట్ గా డిక్రీజ్ చేయలేము, ఇది తీసుకోవాలి మైనస్. సరే, మైనస్ చేయలేము, ఇది ముందు ఒక టేబుల్ వేయాలి మళ్ళీ దీనికి. సో ఏం టేబుల్ వేయాలి? ఇయర్, పేమెంట్, ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్, అమౌంట్. సో ఇప్పుడు ఇక్కడ చూడు, సో చూడు, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఒరిజినల్ లీజ్ పేమెంట్స్ ఇన్ ద రిమైనింగ్ రివైజ్డ్ టర్మ్ యూజింగ్, సరే ఫస్ట్ ఒక్కొక్క వర్డ్ చూద్దాం. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఒరిజినల్ లీజ్ పేమెంట్. ఒరిజినల్ లీజ్ పేమెంట్ ఎంత? 1 lakh. 1 lakh. 1 lakh. ఓకే, 1 lakh. సరే నేను చెప్పేది ఒకసారి. ఇన్ రిమైనింగ్ రివైజ్డ్ లీజ్ టర్మ్, రిమైనింగ్ అనట్లే, రివైజ్డ్ అంటే ఏంటి? 8 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ కాస్త 8 ఇయర్స్ అంటే ఆల్రెడీ 5 ఇయర్స్ అయిపోతే ఇంకా 3 ఇయర్స్. సో 1, 2, 3. సో ఇది ఇలా ఫిల్ చేయాలి. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఏది? డిస్కౌంట్ రేట్ ఏది యూజ్ చేయాలి? 7%. ఒరిజినల్ డిస్కౌంటింగ్ రేట్. ఒరిజినల్ డిస్కౌంటింగ్ రేట్ ఎంత క్వశ్చన్ లో? 6. 6. సో 1 డివైడెడ్ బై 1.06. సో ఇక్కడ ఏమైనా రౌండింగ్ ఆఫ్ అని చెప్పాడు క్వశ్చన్ లో? రౌండింగ్ ఆఫ్ ఏం చెప్పలేదు కదా, చెప్పలేదు. అంటే 3 డిస్పోజ్ తీసుకోవాలి, నోట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి. సో 3 డిస్పోజ్. సో ఈక్వల్ టు
నేను జస్ట్ అంత అవసరం లేదు, జస్ట్ నార్మల్గా చేస్తున్నాను. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ అమౌంట్ ఇంటూ ఓకే 2,67,300. అర్థమైందా? ఒక్కొక్క ఇక్కడ వర్డింగ్ అర్థం చేసుకో, ఒక్కొక్క వర్డ్ నేను చదివినట్టు చదువు, నీకు అర్థమవుతుంది. సో సింపుల్ గా సరే, ప్రెసెంట్ క్లోజింగ్ వాల్యూ అంటే ఫోర్త్ స్టెప్ వాల్యూ, అది దీని గురించి ఏం అవసరం లేదు, ఇది చూసుకో. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఒరిజినల్ లీజ్ పేమెంట్స్. ఒరిజినల్ లీజ్ పేమెంట్ అంటే 1,00,000, 1,00,000, 1,00,000 ఇన్ ద రిమైనింగ్ రివైజ్డ్ లీజ్ టర్మ్. రివైజ్డ్ లీజ్ టర్మ్ అంటే 8 years, అంటే ఆల్రెడీ రిమైనింగ్ రివైజ్డ్ అంటే 5 years అయిపోయింది కాబట్టి 8 years లో 5 years తీసేసి 3 years యూజింగ్ ఒరిజినల్ డిస్కౌంటింగ్ రేట్. ఇక్కడ వరకు ఓకేనా? సో ఇంటూ చేస్తే మనకు అల్టిమేట్ గా 2,67,300 వచ్చింది. ఓకే. సో ఇక్కడ అయిపోయింది. దాన్ని మనం రివైజ్ ఇక్కడ అమౌంట్ తో కాలిక్యులేట్ చేయాలి. సో 4,21,090ని దీన్ని మైనస్ చేస్తే ఇది తగ్గించాలి, ఈ రెండు డిక్రీజ్ చేయాలి. సో ఇప్పుడు ఎంట్రీ చెప్పొకసారి నాకు ఇది. తగ్గించాలి అంటే ROS తగ్గించాలి కదా. లీజ్ లైబిలిటీ ఎంత? లీజ్ లైబిలిటీ 1,53,790 to ROUS at 1,47,000 to P&L. No, 6,610. ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా? ఓకే. సో ఫిఫ్త్ స్టెప్ అయిపోయింది. ఫిఫ్త్ స్టెప్ అయిపోతే సిక్స్త్ స్టెప్ ఏంటి? సింపుల్ గా రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి, ROUS at. సో ఇది అయిపోయింది. 367,900 మైనస్ 1,57,090. ఇది స్టెప్ 6. స్టెప్ 6 and 7. సో ఇక్కడ వరకు అయిపోయింది. ఓకేనా? ఓకే. ఇప్పుడు స్టెప్ 8. స్టెప్ 8 ఏంటి? గుర్తుందా? జస్ట్ ఏం లేదు, ఇందాక చేసాక రివైజ్డ్ లీజ్ లైబిలిటీ అండ్ మోడిఫికేషన్ డిస్కౌంటింగ్ రేట్. సరే, సింపుల్ గా ఇదే షీట్, ఇదే టేబుల్ మళ్ళీ వేయాలి, కాకపోతే డిస్కౌంటింగ్ రేట్ ఒకటి చేంజ్ చేయాలి అంతే. సో ఓకే, డిస్కౌంటింగ్ రేట్ చేంజ్. సో డిస్కౌంటింగ్ రేట్ ఎంత ఇప్పుడు? ఇది 5 కదా. రివైజ్డ్ ఎంత? 7%. 7ఆ? మోడిఫైడ్ రేట్ 7 కదా. 7 కరెక్ట్. ఓకే. ఓకే. లీజ్ రెంట్ కూడా రివైజ్డ్ కాదా? అది 1,50,000 అంటున్నావు కదా. అది నెక్స్ట్ స్టెప్. అందుకే ఇంకో 2 స్టెప్స్ వచ్చాయి. స్టెప్స్ రావడానికి రీజన్ అదే. కేసీ అంటే ఏం కాదు. సో లేకపోతే ఇంకా నువ్వు ఇక్కడ 1,50,000 తీసుకుని ఉంటే ఇంకా ఇంకో 2 స్టెప్స్ అవసరం లేదు నిజంగా చెప్పాలంటే. వాడు ఏం చెప్తారంటే 2 కింద అంటే ఇక్కడ ఉంది కదా అతుల్ ఫార్మాట్ చూస్తే మనము, సో ఇదే బెటర్ లే. ఇప్పుడు నీకు ఈజీగా ఉన్నా మళ్ళీ కేసెస్ మారినప్పుడు మళ్ళీ కొంచెం కాంప్లికేటెడ్ అయిపోతుంది. సో ఇక్కడ నువ్వు 1,50,000 తీసుకున్నావు అనుకో, సపోజ్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు 1,50,000 తీసుకుంటే ఇంక ఈ స్టెప్స్ అన్నీ అవసరం లేదు, డైరెక్ట్ గా అయిపోయింది అక్కడతో ఆన్సర్. సో అలా కూడా చేయొచ్చు, నన్ను అడిగితే తప్పేం లేదు. ఎందుకంటే అల్టిమేట్ గా ఇక్కడ కూడా ROS ఏం క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఈ స్టెప్ తర్వాత మళ్ళీ ROS క్యాలిక్యులేట్ చేసిన ఫార్ములా ఏం లేదు ఇక్కడ. డైరెక్ట్ గా నువ్వు అది తీసుకున్నా సరిపోతుంది. కానీ ఎనీవే ఓకే, కానీ ఫార్మాట్ అతులు చెప్పింది అయితే చేద్దాం. తర్వాత నువ్వు కాల్ సింపుల్ ఆ స్టెప్స్ డిలీట్ చేసిన ఏం ఇష్యూ ఉండదు. అతులు కూడా జనరల్ ఏదో కొంచెం ఏది అంటే ఈ సమ్స్ అలా బెటర్ గా ఉంది. నెక్స్ట్ సమ్స్ కన్నా కాంప్లికేటెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వలేదు. నేను ఒకసారి చూస్తాలే వేరే సమ్స్ ఏమైనా దొరుకుతాయేమో చూసి. 9 సమ్ ఒకటే ఉంది కేసీ మీద, వేరే సమ్స్ లో ఏమైనా మళ్ళీ సరే ఈ స్టెప్స్ ఫాలో అవ్వకపోతే ప్రాబ్లమ్ ఏమో తర్వాత చూద్దాం. సరే ఫస్ట్ అయితే నువ్వు అర్థమైందిగా 2,62,600 అయింది. ఓకేనా? ఓకే. ఇక్కడ ఏం చేసావు? సింపుల్ గా మళ్ళీ ఒకసారి చెప్పు. రివైజ్డ్ పేమెంట్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ రివైజ్డ్ పేమెంట్ ఫర్ ద రిమైనింగ్ రివైజ్డ్ టర్మ్
చెప్పు యూజింగ్ రివైజ్ Revise. డిస్కౌంట్ రేట్. Mm. ఓకే 2,60,600. సారీ, ఇది ఎక్కడ ఫిల్ చేయాలి, ఇక్కడ ఫిల్ చేయాలి. ఇప్పుడు 9th స్టెప్ ఏంటి, ఆ డిఫరెన్స్ అడ్జస్ట్ చేసి రివైజ్ ROI అసెట్కి అడ్జస్ట్ చేసేయాలి ఆ డిఫరెన్స్. ఇప్పుడు డిక్రీజ్ అయింది, 2,67,300 ఉంది, 2,62,600 అయింది. ఓకేనా, అంటే 4,700 ROI అసెట్ అడ్జస్ట్ చేశారు. ROI అసెట్ ఎంత అమౌంట్ అవుతుంది ఇప్పుడు రివైజ్డ్? 2,20,000, 2,20,770 మైనస్ 4,700, సో 2,16,070 రూపీస్. ఓకేనా, ఇక్కడ స్టెప్ ఇది ఇప్పుడు ఇక్కడితో ఏమైపోయింది, అల్టిమేట్ గా మళ్ళీ రివైజ్డ్ 9th స్టెప్ 10th స్టెప్ కూడా అయిపోయింది. ఓకేనా, Okay. సరే ఇక్కడ వరకు ఏం లేదు, అయిపోయింది. ఇక్కడ వరకు మనం కేఎస్పీ చేసాం, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇక్కడ వరకు ఏం లేదు, కేఎస్పీ చేసాం ఇక్కడ వరకు. అంటే ఫస్ట్ ఏం చేసాం ఒకసారి మళ్ళీ చెప్తాను చూడు. స్టెప్ 1 ఏంటంటే ఇనిషియల్ రికగ్నిషన్, తర్వాత ROI అసెట్ లీజ్ లైబిలిటీస్ ఏమే ఉన్నాయి కాబట్టి స్టెప్ 1 స్టెప్ 2 చేసాం. తర్వాత స్టెప్ 3 ఏమో ROI అసెట్ రివైజ్డ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేసాము, క్యారింగ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేసాం, ROI అసెట్ ది లీజ్ లైబిలిటీ. స్టెప్ 5 ఏం చేసామంటే ROI అసెట్ ఏమో ప్రొపోర్షనెట్ లీజ్ టర్మ్ కాబట్టి ROI అసెట్ ప్రొపోర్షనెట్ గా చేసావు, లీజ్ లైబిలిటీ మాత్రం దేంతో కంపేర్ చేసావు, అల్టిమేట్ గా దీంతో కంపేర్ చేసావు. ఇదేంటిది, present value of original payment for the remaining revised lease term by using the original modification rate. సో దాంతో చేస్తే అల్టిమేట్ గా 1,53,790 తగ్గింది. ROI అసెట్ ప్రొపోర్షనెట్ గా చూసుకుంటే 1,47,180 తగ్గింది. సో 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 ఎంట్రీ ఏమో లీజ్ లైబిలిటీ అకౌంట్ డెబిట్ ROI అసెట్ P&L అకౌంట్ వేస్తాం. తర్వాత స్టెప్ 6, 7 ఏంటంటే రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ROI ఫైండ్ అవుట్ చేస్తే లీజ్ లైబిలిటీ ఫైండ్ చేస్తే స్టెప్ 8 ఏంటంటే ఇది స్టెప్ 8 అంటే 2,60,600 అంటే రివైజ్డ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ROI స్టెప్ 9 లో ROI అసెట్ కి ఇచ్చేస్తావు. సో ఇది స్టెప్ 9 యాక్చువల్గా, ఇది 9 స్టెప్ 9. ఓకేనా, సరే ఇది కొంచెం అంటే ఫస్ట్ 1-2 టైమ్స్ చేస్తే కొంచెం లాగ్ అనిపిస్తుంది, అంటే కొంచెం స్లో అయిపోయించిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం భారతి జస్ట్ ఇప్పుడే కేసీ ఏం లేదు, కేస్ బి కంటిన్యూషన్. యాక్చువల్లీ కేస్ బి సాల్వ్ చేసాము, కేస్ బి 9th సమ్ సాల్వ్ చేస్తాం మేము. సరే సార్ చూసుకుంటాం. ఒక్కసారి నేను షేరింగ్ రికార్డింగ్ పంపిస్తాను మళ్ళీ ఒకసారి. సరే ఏం చేసామంటే కేస్ బి ఏం చేసాం మనం అల్టిమేట్ గా ఫస్ట్ 4 స్టెప్స్ ఏమని చెప్పాను కదా. ఫస్ట్ ఇనిషియల్ రికగ్నిషన్, తర్వాత ఇనిషియల్ రికగ్నిషన్ ఆఫ్ ROI అసెట్, ఇనిషియల్ రికగ్నిషన్ ఆఫ్ ROI లైబిలిటీ, లీజ్ లైబిలిటీ ఫైండ్ అవుట్ చేసి, తర్వాత క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ROI అసెట్ ఫైండ్ అవుట్ చేసి, క్యారింగ్ అమౌంట్ ఆఫ్ లీజ్ లైబిలిటీ ఫైండ్ అవుట్ చేసాం. స్టెప్ 3, స్టెప్ 4 వరకు ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా. తర్వాత స్టెప్ 5 ఏం చేసాము కేస్ బిలో, సో ఏరియా అయితే రెండు ప్రపోర్షనేట్ గా తగ్గించామని చెప్పాలి. లీజ్ ఏరియా డిక్రీజ్ అయితేనేమో ప్రపోర్షనేట్ గా తగ్గించేయమని చెప్పాను. కాకపోతే డిక్రీజ్ అంటే స్టెప్ 5 లో ఏమవుతుందంటే అదే ROI లీజ్ టర్మ్ తగ్గింది అన్నాడు. క్వశ్చన్ లో 9th సమ్ సాల్వ్ చేస్తాం, దాంట్లో లీజ్ టర్మ్ తగ్గింది అన్నాడు. అంటే 10 years నుంచి 8 years అయిందంట, 10 to 8 అయిందంట. సో 2 years డిక్రీజ్ అయింది. సో 2 years డిక్రీజ్ అయింది కాబట్టి సో ROI అసెట్ ప్రొపోర్షనేట్ గా తగ్గిస్తాం. లీజ్ పేమెంట్ మాత్రం అక్కడ ఉన్న వర్డింగ్ ఏంటంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఒరిజినల్ లీజ్ పేమెంట్స్ ఫర్ ద రిమైనింగ్ రివైజ్డ్ లీజ్ టర్మ్ by discounting of by using the discounting rate of original modification rate. సో అది చేసాం ఇక్కడ. సో ఒరిజినల్ పేమెంట్ 1 lakh రివైజ్డ్ టర్మ్ ఎంత అంటే 5 years అయిపోయింది అన్నాడు కాబట్టి 8 years రివైజ్ చేశాడు కాబట్టి 3 years పెండింగ్ ఉంది కాబట్టి రిమైనింగ్ రివైజ్డ్ అంటే 1 to 3 years తీసుకున్నాం. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఏమో ఒరిజినల్ పేమెంట్ అంటే 1.06% ఇచ్చాడు. సో 1.06% తో చేసాము. అమౌంట్ ఏమో 94,300 వచ్చింది. 89,000 సెకండ్ ఇయర్, 84,000 3 కలిపితే 2,67,300 అయింది. సో దాన్ని మనము స్టెప్ 4 లో క్యారింగ్ అమౌంట్ వచ్చింది కదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 5th year, దాంతో కంపేర్ చేస్తే 1,53,790 తగ్గింది. సో దానికి ఎంట్రీ పాస్ చేసాము. ఎంట్రీ పాస్ చేసి తర్వాత రివైజ్డ్ క్యారింగ్ మళ్ళీ స్టెప్ 7 ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా నీకు క్లాస్ లో. 6, 7 ఏంటంటే ఈ అల్టిమేట్ గా ఈ తగ్గిన అమౌంట్స్ అడ్జస్ట్ చేస్తాం. సో అడ్జస్ట్ చేసి తర్వాత స్టెప్ 6 అండ్ స్టెప్ 7 చేసిన తర్వాత స్టెప్ 8 ఏంటి, సో ఇప్పుడు పేమెంట్ ఎఫెక్ట్. ఇక్కడ వరకు లీజ్ టర్మ్ ఆర్ ఏరియా ఎఫెక్ట్. స్టెప్ 5 లో వాళ్ళు మనం ఇందాక చూసింది ఏంటంటే ఓన్లీ ఏరియా ఆర్
లీజ్ టర్మ్ డిక్రీజ్ అవుతేనే ఎఫెక్ట్ ఇచ్చాము ఇక్కడ. పేమెంట్ కి ఎఫెక్ట్ స్టెప్ 8 లో వస్తుంది. అంటే ఇక్కడ పేమెంట్ లో ఏమొస్తుంది, కోడింగ్ ఏంటంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ రివైజ్డ్ లీజ్ పేమెంట్ ఫర్ ద రిమైనింగ్ రివైజ్డ్ లీజ్ టర్మ్ అంటే 3 years బై యూజింగ్ మోడిఫైడ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే 0.7 మోడిఫై అంటే 6 years స్టార్టింగ్ లో 7% ఇచ్చాడు. సో 1.07 చేసాము. సో తర్వాత అమౌంట్ వచ్చి ఈ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ తో ఈ పేమెంట్ ని ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ తో చేస్తే అల్టిమేట్ గా మనకి ప్రెసెంట్ వాల్యూ అమౌంట్ వచ్చింది. ఆ 3 యాడ్ చేస్తే 2,60,600 వచ్చింది. అది స్టెప్ 8 అమౌంట్ వచ్చింది. స్టెప్ 9 ఏంటి అసలు? స్టెప్ 9 ఏంటంటే జస్ట్ ఆ డిఫరెన్స్ ఉంటుంది అంటే ఆల్రెడీ 2 lakh స్టెప్ 7 లో క్యారింగ్ అమౌంట్ వచ్చింది కదా, లీజ్ లైబిలిటీ 2,67,300. అది స్టెప్ 8 లో వచ్చిందండి. మనకి డైరెక్ట్ గా ROI కి అడ్జస్ట్ చేసి ఎంట్రీ పాస్ చేయాలి. సో ఎంట్రీ ఏంటి ఇక్కడ తగ్గింది కాబట్టి ROI లీజ్ లైబిలిటీ అకౌంట్ డెబిట్ టు ROI అసెట్ అకౌంట్ 4,700 ఇంక్రీజ్ చేసాం. ROI ఉంటుంది తగ్గింది కాబట్టి లీజ్ లైబిలిటీ అకౌంట్ డెబిట్ టు ROI అకౌంట్ అంటే 4,700 డెబిట్ చేసాం. లీజ్ లైబిలిటీకి రెండింటికి తగ్గించాం అల్టిమేట్ గా. 2067 స్టెప్ 6-7 లో ROI అసెట్ ఏమో 2,20,770 వచ్చింది. అది ఇప్పుడు కాస్త 2,16,070 అయింది. 4,700 తగ్గింది. 2,67,300 ఇది కాస్త 2,62,600 అయిపోయింది. సో ఇక్కడ వరకు మనకి స్టెప్ బి అయింది. ఇప్పుడు స్టెప్ సి చేయలేదు. 9th సెమ్ యాక్చువల్ స్టెప్ సి, కానీ ఇంకా స్టార్టే చేయలేదు మనం. ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఇక్కడ స్టెప్ సి ఏమంటున్నాడు, ఫస్ట్ డూ అకౌంటింగ్ ఫర్ కేస్ బి టైప్ మోడిఫికేషన్. సో అంటే పైన స్టెప్లు అనేది చేయమంటున్నాడు. ఫస్ట్ కేస్ బి అంటే ఏంటి, ఇక్కడ మనకి లీజ్ టర్మ్ తగ్గింది కదా, అది కేస్ బి అయింది కాబట్టి కేస్ బి మొత్తం చేస్తాం ఆల్రెడీ. ఇప్పుడు మన స్టెప్ 9 వచ్చేసింది. స్టెప్ 9 లో ఏంటిది, ROS అడ్జస్ట్ చేయమన్నాడు. లీజ్ లైబిలిటీ అకౌంట్ అండ్ ROS కి అడ్జస్ట్ చేయమన్నాడు. చేసిన తర్వాత రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ అంటే స్టెప్ కేస్ సి లో స్టెప్ 2 స్టెప్ 3 కూడా అయిపోయింది. అంటే రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ అయ్యి 2,16,070 to 2,60,600. సో స్టెప్ 3 స్టెప్ 4 కూడా అయిపోయింది. సో స్టెప్ 2 స్టెప్ 3 కూడా అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 4 సింపుల్, ఏం లేదు, చాలా చిన్నది. సో ఇక్కడ ఇందాక నువ్వు అడిగావు కదా అంజనా, సో 1,50,000 అన్నావు కదా, ఆ 50,000 ఇప్పుడు ఇస్తున్నాం అంతే. ఇందాక ఇవ్వలేదు, సేమ్ ఇదే మొత్తం అంతా. జస్ట్ ఆ 50,000 కి ఎఫెక్ట్ ఇవ్వాలి అంతే. సో ఇప్పుడు ఈ 50,000 ఇప్పుడు ఇస్తున్నాం సపరేట్ గా 50,000. సో 1,31,300. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సింపుల్. 2,96,000 అంటే ఎంత వచ్చింది, ప్లస్ అయిపోయింది 3,93,900. సో అల్టిమేట్ ఆన్సర్ ఓకే. ఇక్కడ మనకి అంతేలే, రౌండింగ్ ఆఫ్ తీసుకున్నాం మనం, 4 తీసుకున్నాం, ఇక్కడ 3 తీసుకున్నాం. సో ఓకే, 300 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. బట్ ఓకే, ఇది ఎక్సెల్ చేసిన మిస్టేక్. ఇది రౌండింగ్ ఆఫ్ అంటే అప్పర్ కి డౌన్ కి చేసింది వాడు. 873 తీసుకున్నాడు, మనం 874 తీసుకున్నాం. సో 876 తీసుకున్నారు, 7. సార్ చిన్న డిఫరెన్స్ వచ్చింది సార్, పక్కన పెడితే అల్టిమేట్ గా 3,93,600. ఆర్ డైరెక్ట్ గా ఇలా కూడా చేశాడు, ఇలా చేశాడు డైరెక్ట్. ఇంకా అలా అయినా చేయొచ్చు, ఏం తప్పేం లేదు. సో అల్టిమేట్ గా 3,93,900 వచ్చింది కదా, సో దాన్ని 2,62,600 తో కంపేర్ చేసి ఆ డిఫరెన్స్ ని ఎంట్రీ చేస్తారు ఇప్పుడు. సో లయబిలిటీ ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అవుతే ఎంట్రీ ఏంటి, ROI అసెట్ అకౌంట్ డెబిట్ టు లీజ్ లయబిలిటీ 1,31,300, 1,31,300. ఓకే, అర్థమైందా? దీంట్లో డౌట్ ఏమన్నా? ఓకే సార్, 1,50,000 చేయకుండా 1,00,000 ఒకసారి 50,000 ఒకసారి చేసి ఎఫెక్ట్ ఇచ్చారు అంతే. ఇదిగో 1,31,200 లాస్ట్ లో అడ్జస్ట్ చేశారు. సో అల్టిమేట్ గా చేసేది మాత్రం ఇదే. ఓకే 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 అయిపోయింది. సో ఈ 1,31,300 ఇది లీజ్ లయబిలిటీకి అడ్జస్ట్ చేస్తాం. అంటే అల్టిమేట్ గా మళ్ళీ స్టెప్, ఇప్పుడు స్టెప్ 10 అయిపోయింది, 10-11 అయిపోయింది. ఇక్కడ అయిపోయింది అది. యాక్చువల్ గా మనం 9 దగ్గర అయిపోయింది అది. సో జస్ట్ నేను ఏమన్నట్లు ఈ వాల్యూస్ తీసుకుంటా అంతే, ఒకసారి చూచా. సో లీజ్ 10 అయిపోయింది, 11 ఇవే. సో మళ్ళీ ఏం సపరేట్ గా స్టెప్ ఏం కాదు అది. స్టెప్ 9 స్టెప్ 10, 11 ఒకటే మంది అయిపోయింది. తర్వాత స్టెప్ 12
12 ఏం చేస్తున్నాం మనం అల్టిమేట్ గా రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే 3,93,900 అని చెప్పి డిఫరెన్స్ ఎంతో చెక్ చేసి మీరు ఇక్కడ చేంజ్ చేసేసుకోండి. అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ అంటే చేంజ్ అంటే పక్కన రాసుకోండి. ఇప్పుడు మళ్ళీ లేకపోతే ఈ స్టెప్స్ కన్ఫ్యూజ్ అవుతాయి. ఇక్కడ స్టెప్ 1 ప్లేస్ లో తీసేయండి, అసలు ఏముండదు. ఇది ఇంటూ కొట్టేసి ఇక్కడ స్టెప్ 2 ప్లేస్ లో 10 రాసుకోండి, స్టెప్ 3 ప్లేస్ లో 11 రాసుకోండి, లేకపోతే స్టెప్ 4 ప్లేస్ లో 12 అలా రాసుకుంటే మీకు క్లారిటీ. ఇప్పుడు 12 స్టెప్ చేస్తున్నాం. 12 స్టెప్ కూడా అయిపోయింది. సో 3,93,900. సో డిఫరెన్స్ వచ్చి 1,31,300. ఓకే, ఆ డిఫరెన్స్ ఇప్పుడు స్టెప్ 5 అంటే స్టెప్ 13 లో అడ్జస్ట్ చేస్తాం. స్టెప్ 5 అంటే నథింగ్ బట్ స్టెప్ 13. సో ఇక్కడ రాస్తాం, నేను కూడా రాస్తాం, మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. స్టెప్ 5 ఇది బుక్ లో ఉన్న కేసీలో. ఇది స్టెప్ 4. 2 and 3 ఇది. ఓకే, సో స్టెప్ 13 లాస్ట్ స్టెప్ ఏంటి? అల్టిమేట్ గా ఈ 1,31,000 ఆర్ఓఈకి యాడ్ చేయాలి, తర్వాత లీజ్ లైబిలిటీకి కూడా యాడ్ చేయాలి. సో దీనికి యాడ్ చేసాం, లీజ్ లైబిలిటీకి ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేసిన ఫిగర్ ఉంది కాబట్టి తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇది ఒక్కసారి మీరు ఈ 9 సమ్ ఒక్కటి చేయండి, మిగిలిన మళ్ళీ తర్వాత అన్ని సింపుల్ గా ఉంటాయి. లాస్ట్ లో ఒక సమ్ మీద ఉంటుంది పెద్దది, అంటే ఫైనాన్స్ సేల్ అండ్ లీజ్ బ్యాక్ అనే సమ్ ఒకటి ఉంటుంది, తప్ప మిగిలినవన్నీ చాలా సింపుల్ సమ్స్. ఓకే, అర్థమైందా భారతి? నీకు ఏమైనా అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? పర్లేదు, చెప్పర్లేదు అంటే ఓకే. నీకు అర్థమైతే ఓకే, లేకపోతే ఇంకా ఎలాగ లెస్సర్ పాయింట్ ఆఫ్ వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ కాల్తో లాస్ట్ లో చెప్తాను నీకు అర్థం కాకపోతే. ఓకే, అంటే మొత్తం క్లాస్ జస్ట్ ఇక్కడ ఒక స్టెప్ దగ్గర మిస్ అయ్యావు, స్టెప్ సి దగ్గర మిస్ అయ్యాను. ఓకే, సరే, ఇంకెలాగే ఈ సమ్స్ ఉండవాలి. నెక్స్ట్ నుంచి మంత్ మళ్ళీ రీమెజర్మెంట్ సమ్స్ వస్తాయి. ఇక్కడతో సమ్స్ అయిపోయినాయి. ఒకవేళ నీకు అర్థం కాకపోతే మళ్ళీ లాస్ట్ లో ఒక 15-20 మినిట్స్ చెప్తాను. సతీష్, నీకు వీడియో రికార్డింగ్ పంపిస్తాను ఫస్ట్ది. సో అది ఒకసారి చూసిన తర్వాత నువ్వు మొత్తం పంపిస్తాను, అవి రెండు చూడు ఒకసారి, నీకు అర్థమైతే. డౌట్ ఉంటే రేపు నాకు ఒకసారి నువ్వు రేపు జాయిన్ అయితే రేపు ఒకసారి అడుగు చెప్తా. ఓకే, సరే. సో ఇక్కడితో అయిపోయింది. మేజర్ పెద్ద సమ్స్ అన్ని అయిపోయినాయి. లాస్ట్ లో మళ్ళీ ఒక సమ్ మీద ఉంటుంది అంతే. సో మిగిలిన మళ్ళీ నార్మల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఓకే, రీమెజర్మెంట్, ఇది అసలు రీమెజర్మెంట్ అసలు ఏమి ఉండదు. కేసు ఏనే, కాకపోతే డిస్కౌంట్ రేట్ ఏది యూస్ చేయాలి, ఒరిజినల్ డిస్కౌంట్ రేట్ యూస్ చేయాలా లేకపోతే రివైజ్డ్ డిస్కౌంట్ రేట్ యూస్ చేయాలా అన్నదే కాన్సెప్ట్. రీమెజర్మెంట్ లో కొత్త కాన్సెప్ట్ ఏం లేదు. కేసు ఏ ఏం చెప్పాను మీకు? ఫస్ట్ ఒరిజినల్ సారీ ఇనిషియల్ మెజర్మెంట్ ఫైండ్ అవుట్ చేసి ఆర్ఓ అసెట్ ది లీజ్ లైబిలిటీ, తర్వాత స్టెప్ 3 లో ఏం చేస్తాం, ఆర్ఓ అసెట్ క్యారింగ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆన్ ద రేట్ ఆఫ్ మోడిఫికేషన్ అనే బదులు రీమెజర్మెంట్ అంటాం అంతా. ఆన్ ద రేట్ ఆఫ్ మోడిఫికేషన్ క్యారింగ్ వాల్యూస్ ఫైండ్. స్టెప్ 4 ఇక్కడ కూడా స్టెప్ 4 కామనే. ఓకే, ఓకేనా? స్టెప్ 4 వరకు అన్నిటికీ కామన్ మొత్తం, ఇక్కడ మోడిఫికేషన్ కి రీమెజర్మెంట్ కి. తర్వాత కూడా స్టెప్ లో ఏం చెప్పాను, డైరెక్ట్ గా రివైజ్డ్ లీజ్ లైబిలిటీ ఎంతో ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఆర్ఓ క్యారింగ్ అమౌంట్ తో, స్టెప్ 4 లో వచ్చిన క్యారింగ్ అమౌంట్ తో కంపేర్ చేసి ఎక్కువ ఉంటే హై అంటే ఇంక్రీజ్ చేయడం, తక్కువ అయితే డిక్రీజ్ చేయడం. సో అక్కడితో అయిపోతుంది. ఓకేనా? కానీ ఇక్కడ కూడా అదే చేస్తాం. ఇక్కడ కూడా కేసీఏనే, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కేసీఏనే అన్నాడు, ఇక్కడ కూడా కేసీఏనే అన్నాడు. కానీ ఏంటి, డిస్కౌంటింగ్ రేట్ ఏది యూస్ చేయాలి? నార్మల్ గా మోడిఫికేషన్ లో ఏది యూస్ చేస్తున్నారు? కేసీఏలో ఏ ఇంట్రెస్ట్ రేట్ యూజ్ చేస్తున్నారు నార్మల్ గా? రివైజ్డ్ మాడిఫైడ్ రేట్ అంటే ఆర్ మాడిఫైడ్ ఇంక్రిమెంటల్ బారోయింగ్ రేట్ ఆర్ ఎక్స్ప్లిసిట్ రేట్, మాడిఫైడ్ యూస్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమంటాడంటే రీమెజర్మెంట్ లో మాత్రం ఈ రెండు సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటాయి కాబట్టి వీటికి మాడిఫైడ్ ఇంట్రెస్ట్ రేట్ యూస్ చేయి. ఓకే, వీటికి ఏంటి నార్మల్, ఇది నార్మల్ కాబట్టి ఒరిజినల్ డిస్కౌంటింగ్ రేట్ యూస్ చేయమన్నాడు ఇన్స్టెడ్ ఆఫ్ మాడిఫికేషన్. అంతే, మిగిలినంతా సేమ్. సో ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి. ఏంటి ఆ రెండు సినారియోస్ అంటే, రీఅసెస్ ద లీజ్ టర్మ్ డ్యూ టు ద ఎక్సైజింగ్ ఆర్ నాట్ ఎక్సైజింగ్ రెన్యువల్ ఆప్షన్ బై ద లెస్సీ. అంటే ఏంటి, నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, మనకి లీజ్ ఎంటర్ అయ్యేటప్పుడు మనకు ఆప్షన్ ఇచ్చాడు ఏంటి, 10 years లీజ్ తీసుకున్న తర్వాత ఇంకో 5 years కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మన 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 చేతిలో ఉంటుంది, మన ఇది లెస్సీ చేతిలో ఉంటుంది. ఏంటి, 5 years ఎక్స్టెండ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే అక్కడితో టర్మినేట్ అయినా చేయొచ్చు. సో ఫస్ట్ ఏం అనుకున్నాం అంటే, సర్లే 10 years కదా మన సరే అప్పుడు చూద్దాంలే, ఇప్పుడైతే ఏమి రెన్యువల్ ఆప్షన్స్ లేదని చెప్పేసి నార్మల్ గా లీజ్ టర్మ్ 10 years చేసుకుని చేసావు. ఇప్పుడు ఒక 5 years 6 years 7 years అయిపోయింది.
తర్వాత ఏం చేస్తున్నాం అది 10 years కాస్త మనం రెన్యువల్ చేద్దాం అనుకున్నాం, 15 years తీసుకుందాం అనుకున్నాం. అంటే ఇప్పుడు రివైజర్ ఉంది కదా, రివైజర్ కి మనం అంటే ఇంకో 5 years పెరుగుతుంది కాబట్టి ఆల్రెడీ 5 years అయిపోయింది అనుకుందాం. సరే 5 years ఎండింగ్ లో చేద్దాం అంటే 6 year బిగినింగ్ లో చేస్తాం అనుకుంటే ఇంకో 5 + 5 10 years కి 10 years అయింది ఇప్పుడు టర్మ్. సో ఇప్పుడు సింపుల్ గా కేసీఎల్ ఏం చేశారు, ఆ 10 years 1 2 3 4 5 6 అని చెప్పేసి 10 years వేసి పేమెంట్ ఏమో పేమెంట్ ఆల్రెడీ సేమ్ ఉంటుంది కాబట్టి 1 lakh 1 lakh 1 lakh 1 lakh వేసుకుంటూ వెళ్ళారు. తర్వాత ఏం చేశారు నెక్స్ట్ ఏం చేశారు, ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ చేశారు, ఇంటూ చేసి ప్రెసెంట్ ప్రెసెంట్ వాల్యూస్ వచ్చినాయి, దాన్ని టోటల్ చేశారు, అవి రివైజ్ రిలీజ్ అమౌంట్. సో దాన్ని మనం ఆల్రెడీ స్టెప్ 4 లో క్యారింగ్ అమౌంట్ కాలిక్యులేట్ చేశారు కదా, దాంతో కంపేర్ చేసి అదే ఎక్కువే ఉంటుంది ఖచ్చితంగా, ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ ఎంట్రీ వేసేయాలి. పేమెంట్ ఇంక్రీజ్ లీజ్ లైబిలిటీ ఇంక్రీజ్ అవుతే ఎంట్రీ ఏంటి, ఆర్ఓ అసెట్ అకౌంట్ డెబిట్ లీజ్ లైబిలిటీ అకౌంట్. సో తర్వాత అంతే అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఇక్కడ స్టెప్ ఏ అంటే అక్కడితోనే అయిపోయింది అది. సో అడిగితే రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ అడిగితే, సో స్టెప్ 4 5 లో ఇప్పుడు మనం చేసిన డిఫరెన్స్ ఉంటుంది కదా, డిఫరెన్స్ యాడ్ చేస్తే మనకి స్టెప్ 6 అండ్ స్టెప్ 7 కూడా వస్తుంది, కానీ అవసరం లేదు. ఓకే, స్టెప్ ఏలో అక్కడ వరకు అడిగితే సరిపోతుంది. ఓకే, సో ఇది అర్థమైంది కదా. ఈ రెండు అంటే ఏంటంటే మనం ఒకటి ఏంటంటే రెన్యువల్ ఆప్షన్ అప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుని అప్పుడు తీసుకున్నాం, అప్పుడు తీసేస్తున్నాం. సో ఇలాంటివి. లేకపోతే ఇంకొకటి ఏంటి, ఎక్సైజ్ పర్చేజ్ ఆప్షన్ ఉంది. అంటే ఎండ్ ఆఫ్ ద 10 years తర్వాత ఒక పర్చేస్ చేయడానికి ఆప్షన్ ఇచ్చాడు మనకి. అంటే నీకు ఓ బిల్డింగ్ ఇస్తున్నాడు, సో ఒక దాని లైఫ్ 40 years మనం 30 years ఆల్రెడీ తీసుకున్నాం అనుకుందాం. సో ఇంక 30 years తర్వాత ఇంక ఎలాగ దాని లైఫ్ అయిపోతుంది కదా, నువ్వే తీసుకో ఎంతో కొంత పే చేసి అన్నట్టు ఒక అమౌంట్ ఫిక్స్, ఎంతో కొంత అంటే అమౌంట్ ఫిక్స్ చేస్తాడు. సో ఆ ఫిక్స్ చేసి మనకి ఇచ్చేస్తా. అప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఇనీషియల్ గా 30 years తర్వాత కదా, అప్పుడు చూద్దాంలే ఎలాగ బిల్డింగ్ పనికిరాదు అనుకున్నాం అని చెప్పేసి, లేకపోతే మొత్తం తీసుకోలే 20 years 25 years అయిన తర్వాత బిల్డింగ్ బాగానే ఉంది, మనకు ఆప్షన్ ఉంది కదా అని చెప్పి ఎక్సైజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. అప్పుడు అలాంటప్పుడు కూడా మనం కేసీఏ అప్లై చేయాలి. సో కేసీఏలో మనం మాడిఫైడ్ ఇంట్రెస్ట్ రేటే తీసుకోవాలి. ఈ రెండిట్లో కూడా సేమ్ కేసీఏ, ఇంకా డౌట్ చేంజెస్ ఏం లేవు. ఇక్కడ మాత్రం కేసీఏనే కానీ డిస్కౌంట్ రేట్ మాడిఫైడ్ తీసుకోకుండా ఒరిజినల్ డిస్కౌంట్ రేట్ తీసుకోవాలి. ఎలాగా, సో చూడండి, చేంజ్ ఇన్ ద ఫ్యూచర్ లీజ్ పేమెంట్ బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆర్ ఇండెక్స్. సో అంటే ఏంటి చెప్పాను కదా మీకు, 2 types ఉంటాయి. ఒకటి పేమెంట్స్ ఎలా లింక్ చేస్తాడంటే, ఒకటి లిబార్ అని చెప్పి చదివారు కదా, లిబార్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ తో కానీ లేకపోతే సిపిఐ తో కానీ ఇండెక్స్ చేసినప్పుడు సడన్ గా చేంజ్ అయింది. సో చేంజ్ అయినప్పుడు ఏమైంది, ఇప్పుడు సపోజ్ మనం అప్పుడు తీసుకున్నప్పుడు 280 అని ఒక సమ్ కదా, సిపిఐ 280 ఎట్ ద కమెన్స్మెంట్ డేట్ లో 280 ఉంది. తర్వాత ఏమి ఎక్కడ ఇంక్రీజ్ అవ్వలేదు, కానీ 5 years 10 years లో 5 years తర్వాత అంటే 6th year స్టార్టింగ్ లో న్యూ రేట్ ఇష్యూ చేశారు, 380 అని చెప్పేసి ఒకటి ఇష్యూ చేశారు. సో అది నెక్స్ట్ ఇయర్ కి అప్లై చేయొద్ది. అంటే మళ్ళీ సేమ్ ఇప్పుడు రివైజ్డ్ క్యాష్ ఫ్లోస్ ఎంతో ఫైండ్ అవుట్, రిమైనింగ్ రివైజ్డ్ క్యాష్ ఫ్లోస్ ఎంతో ఫైండ్ అవుట్ ఇచ్చేసి, అని ఒరిజినల్ డిస్కౌంటింగ్ రేట్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఏం యూస్ చేయాలంటే ఒరిజినల్ డిస్కౌంట్ రేట్. అంటే ఫస్ట్ 6% తర్వాత 7% అనుకో, 7% తీసుకోకూడదు, 6% తోనే చేయాలి. ఈ రెండు కండిషన్స్ అయితే ఏంటి, ఆ రెండు కండిషన్స్, చేంజ్ ఇన్ ఫ్యూచర్ లీజ్ పేమెంట్స్ బికాస్ ఆఫ్, ఎందుకంట చేంజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్ ఆర్ ఇండెక్స్, ఆర్ ఇంకోటి ఏంటి, గ్యారంటీడ్ రెసిడ్యువల్ అమౌంట్ అనే ఒకటి ఇస్తున్నాం కదా. అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో మనం లీజ్ కంప్లీట్ అయిపోయాక నేను ఇంత గ్యారంటీ ఇస్తాను, నీకు రెసిడ్యువల్ వాల్యూ అంటే ఇంత వాల్యూ ఉంటుంది, ఒకవేళ ఉండకపోతే నేను డబ్బులు ఇస్తాను అని చెప్పేసి ఒక గ్యారంటీ అమౌంట్ ఇస్తున్నావు కదా లాస్ట్ లో. సో దానికి కూడా అది కూడా ఏమైనా చేంజ్ అవుతా, ఆ రెండింటికి ఏంటంటే సేమ్ కేసీఏ ఫాలో అవ్వాలి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ కాకపోతే మాడిఫైడ్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకోకుండా ఒరిజినల్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలి, అంతే సింపుల్, మిగిలిందంతా. ఇఫ్ రీజన్ ఆఫ్ రీమెజర్మెంట్ ఇస్ బోత్ సిగ్నిఫికెంట్ దెన్ అప్లై. రెండు ఉన్నాయి అంటే ఏంటి, ఈ రెన్యువల్ ఆప్షన్ చేంజ్ అవుతుంది, ఈ ఇంట్రెస్ట్ రేట్లు చేంజ్ లేదా జిఆర్బి ఏదో ఒకటి, రెండు చేంజ్ అవుతున్నప్పుడు ఏంటంటే సిగ్నిఫికెంట్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్, రెండు ఉన్నప్పుడు ఏంటంటే సిగ్నిఫికెంట్ అంటే మాడిఫైడ్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకుని చేసే కేసీఎల్ అని చెప్తున్నాడు. ఓకేనా ఓకేనా డౌట్ ఏం లేదు కదా, అయిపోయింది. లెస్సీ బుక్స్ అయిపోయింది. ఒకసారి సమ్ చేద్దాం, మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. ఎస్ సార్, ఎవరు మాట్లాడలేదండి, వాయిస్ వినిపిస్తుందా మీకు అసలు? ఓకే ఓకే గుడ్. నెక్స్ట్ సమ్స్ చూద్దాము. దీని మీద ఏమైనా సమ్ ఉంటే సమ్ చేద్దాం, లేకపోతే డైరెక్ట్ లెస్సర్ పాయింట్ ఆఫ్ వెళ్ళిపోతాం. మొత్తం 16 సమ్స్ ఉంటాయి అంతే, దాంట్లో ఆల్రెడీ 9 అయిపోయినాయి మనకి.
10 ఒకటి ఉంది. 10 చేస్తే ఇంకా 6 సమ్స్ ఉంటాయి. ఇంకా లీజ్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. మీరు వితౌట్ సమ్సే అది రివిజన్ చేయడానికి మనకి యాక్చువల్గా 3 to 4 hours పడుతుంది నార్మల్ గా చెప్పాలంటే. సో మనకి ఫాస్ట్ గా అవుతున్నట్టే, కాకపోతే మీకు అర్థం అవుతుందో లేదో అది ఇంపార్టెంట్. ఫాస్ట్ గా అయితే అవుతుంది, మీకు అర్థం అవ్వకపోతే మాత్రం ఒకసారి పెట్టాను. ఓకే, ఎనీవే, the company has entered into the lease agreement for its retail store on 1st April 2021 for the period of 10 years. A lease rental of 56,000 per month is payable in arrears. చెప్పాను కదా, arrears అన్న వర్డ్ వస్తుంది అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని దాని అర్థం. ఫస్ట్ అంటే ఇయర్ మొత్తం ఏరియాస్ కలిపి ఇయర్ ఎండింగ్ లో పే చేస్తాం అని చెప్పేసి. సరే, ద కంపెనీ రికగ్నైజ్ ద లీజ్ లయబిలిటీ ఆఫ్ 3,50,000. ఆడే ఇచ్చేసాడు మనకి, ఏ పెద్ద తలనొప్పి పెట్టకుండా వాడే ప్రెసెంట్ వాల్యూ తీసుకొచ్చి ఆడే ఇచ్చేసాడు. 9.5% per annum. ఓకే, on 1st April 2021. As per the terms of the lease rental shall be adjusted every 2 years to give effect of inflation. Okay. So every 2 years inflation effect ఇవ్వాలంట. The inflation cost index is notified by the income tax money shall be used to derive the lease payments. The inflation index cost is 280. అంటే ఇది ఎప్పుడు 21-22 అంటే మనం స్టార్ట్ చేసిన ఇయర్ అంటే ఇనిషియల్ కమిట్మెంట్ అప్పుడు. అండ్ 300 ఫర్ ద 23-24. ఓకే, అండ్ కరెంట్ ఇంక్రిమెంటల్ బోరింగ్ రేట్ ఇస్ 8%. సింపుల్. ఇది ఏం చేంజ్ అయిందమ్మా ఇక్కడ ఒకసారి ఏమైనా చెప్పండి. ఇక్కడ ఏం చేంజ్ అయింది మనకి? ఏం రీమెజర్మెంట్ అయింది ఇక్కడ? మీరు ఫాలో అవుతున్నారా? ఓకే, సో ఇప్పుడు దా బాగా రెస్పాండ్ అయ్యారు, మళ్ళీ సడన్ గా డల్ అయిపోయారు అందరూ. ఓకే, నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది? ఇక్కడ అల్టిమేట్ గా క్యాష్ ఫ్లోస్ చేంజ్ అవుతుంది. దానికి ఎందుకు చేంజ్ అవుతున్నాయి అంట? ఇండెక్స్ రేట్ ఆర్ ఇన్ఫ్లేషన్ రేట్ వల్ల చేంజ్ అవుతున్నాయి. సో అంటే నథింగ్ బట్ ఇన్సిగ్నిఫికెంట్. ఇది ఇన్సిగ్నిఫికెంట్ అంటే ఏం చేయాలి? ఈ రివైజ్ డిస్కౌంట్ రేట్ యూస్ చేయకుండా మనం మాడిఫైడ్ యూస్ చేయకుండా ఒరిజినల్ యూస్ చేయాలి. 9.5% యూస్ చేయాలి, అంతే సింపుల్, ఏమీ లేదు. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడు 2 years తర్వాత అంటే థర్డ్ ఇయర్ నుంచి చేంజ్ అవుతుంది. సో థర్డ్ ఇయర్ నుంచి మనం క్యాష్ ఫ్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 56,000 డివైడ్ బై 280 ఇంటూ 310, 60,200. సో చెప్పాను కదా, ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ కానీ సిపిఐ ఇండెక్స్ కానీ అంటే డైరెక్ట్ గా ఒకసారి చేంజ్ అవుతుంది, అంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. అదే లిబర్ 2% అంటే ఎవ్రీ ఇయర్ 2% చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది సిపి ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ కాబట్టి ఫస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైండ్ అవుట్ చేసి రిమైనింగ్ అంతా అదే తీసుకోవాలి. సో డిస్కౌంటింగ్ రేట్ చూసారా, 9.5% తీసుకున్నారు. సో ప్రెసెంట్ వాల్యూ తీసుకున్నారు. సరే, ఇది 5th స్టెప్. 4th స్టెప్ వరకు కామన్. 4th స్టెప్ వరకు ఏంటి? ముందు ఒరిజినల్ గా ఎంత రికార్డ్ చేసాం అవన్నీ చెక్ చేసుకోవాలి. అది ఆడే ఇచ్చేసాడు యాక్చువల్, అందుకే చేయట్లేదు. ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ వాడే ఇచ్చేసాడు. సో 3,51,613 అని చెప్పారు. సరే, ఇప్పుడు దీన్ని రివైజ్ దాంతో కంపేర్ చేసి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 3,27,127 మైనస్ 3,51. 351 కాదు, దానికి ఇండెక్స్ టేబుల్ వేయాలి మనం, వేయలేదు. సరే, ఇది 1-2 స్టెప్ ఆడి ఇచ్చాడు, 3-4 స్టెప్ మనం చేయాలి. సో 3,51,613 దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేసి మైనస్ రెంట్ పేడ్ మైనస్ చేస్తే అల్టిమేట్ గా సెకండ్ ఇయర్ ఎండింగ్ ఇంత వస్తుంది, 3,04,273. ఇప్పుడు ఎంత అయింది? అది 3,27,000 అయింది. అంటే ఎంత అయింది? 22,854 చేంజ్ అయింది, ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయితే ఎంట్రీ ఏంటి? ROS అకౌంట్ డెబిట్ లీజ్ లయబిలిటీ, అంతే సింపుల్. ఓకే, entity W entered into the contract. Satish, exit time already put out. Already. Sorry, 11th sum. Entity W entered into the contract for lease of retail store with entity J on January. సరే, ఇక్కడ డబ్ల్యూ అన్నది లెస్సీ, జే అన్నది లెస్సర్. వాడితో ఎంటర్ అయ్యారంట ఎంటిటీ జేతో. ద ఇనిషియల్ టర్మ్ ఆఫ్ ద లీజ్ ఇస్ 5 years with the renewal option for further 3 years. ఓకే, సో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ 5 years అంట, రెన్యువల్ ఆప్షన్ ఉందంట 3 years కి. సరే, నెక్స్ట్ the annual payments for the initial term of the renewal term is 1 lakh and 1,10,000 respectively. The annual payments for the initial term and renewal term, okay, 1 lakh and 1,10,000 respectively. The annual lease payment will be. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ 1 lakh నుంచి 1,10,000 అవుతుందని కాదు, అక్కడే అగ్రిమెంట్ రాసుకున్నప్పుడే 5 years వరకు 1 lakh, 5 years తర్వాత ఒకవేళ చేంజ్ అంటే నువ్వు ఆఫ్ చేసుకుంటే అంటే రెన్యువల్ చేసుకుంటే 1,10,000 పే చేయాలని చెప్పేసి ఆల్రెడీ అగ్రిమెంట్ లో ఉంది. ఇది మళ్ళీ మీరు ఇంక్రీజ్ అవుతుందని కన్ఫ్యూజ్ అవుతారు. ఇంక్రీజ్ కాదు, ఇది ఉన్న కండిషన్ ఇది.
సో కాకపోతే మనం ఇప్పుడు దాకా తీసుకోలేదు, ఎందుకంటే రెన్యువల్ ఆప్షన్ సరే చూద్దాం తీసుకున్నాం లేదో నాకు తెలియదు, నెక్స్ట్ ఓకే చేస్తుంది. సరే, ద యాన్యువల్ లీజ్ పేమెంట్ విల్ బి ఇంక్రీజ్డ్ బేస్డ్ ఆన్ ద యాన్యువల్ ఇంక్రీజ్ ఇన్ ద సిపిఐ. ఓకే, ఇక్కడ ఇది ఉంది, ఒకటి రెన్యువల్ ఆప్షన్ కూడా ఉంది. సరే, at the end of the ఫర్ ఎగ్జాంపుల్ ద పేమెంట్ డ్యూ ఆన్ విల్ బి paid on the CPI available at okay. సో పేమెంట్ డ్యూ 1/01/01/2022 అనుకుంటే దాని అంటే లాస్ట్ ఇయర్ లో ఉన్న దానికి బేస్ చేసుకుని మనం నెక్స్ట్ ఇయర్ పేమెంట్ చేయాలని చెప్తున్నాడు సింపుల్ గా. ఓకే, incremental borrowing rate as inception is 5% and 6% respectively, and CPI at a commencement date is 120 and 125 respectively. ఓకే, సరే సింపుల్ గా ఇక్కడ ఏమైందమ్మా, ఇక్కడ ఇది రీమెజర్మెంట్, ఎందుకంటే ఇక్కడ ఏం కొత్త కండిషన్స్ ఏమి యాడ్ అవ్వట్లేదు, ఉన్న కండిషన్స్ చేంజ్ అవుతున్నాయి. ఎందుకంటే సిపిఐ లింక్ ఆల్రెడీ ముందే చెప్పాడు, అది తర్వాత సిపిఐ చేంజ్ అయింది కూడా పేమెంట్ కూడా చేంజ్ అవుతుంది. ఇవన్నీ రీమెజర్మెంట్, ఉన్న కండిషన్స్ చేంజ్ అవుతాయి రీమెజర్మెంట్, కొత్త కండిషన్స్ యాడ్ అవుతాయి మోడిఫికేషన్. ఈ వర్డింగ్ గుర్తుపెట్టాను, లాస్ట్ లో ఫస్ట్ లో చెప్పాను కదా, గుర్తుపెట్టుకున్నారు కదా. సో ఉన్నవి చేంజ్ అవుతానేమో రీమెజర్మెంట్, లేనివి అంటే కొత్త కండిషన్స్ యాడ్ అవుతానేమో మోడిఫికేషన్. సో రెండింటికి వర్డింగ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఓకే ఎనీవే పక్కన పెడితే ఇప్పుడు మనకి అల్టిమేట్ గా ఏమవుతుందంట, ఎట్ ద లీజ్ కమెన్స్మెంట్ డేట్ ఎంటిటీ డి నాట్ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ఇన్సెంటివ్ టు ఎక్సైజ్ ద రెన్యువల్ ఆప్షన్. అప్పుడు లీజ్ రెంట్ చాలా ఎక్కువ అని ఫీల్ అయ్యి అప్పుడు ఏమి ఇన్సెంటివ్ లేదని చెప్పేసి ఆప్షన్ అంటే రెన్యువల్ చేస్తానని తీసుకోవట్లేదని చెప్తుంది. ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద 2024 NTDW ఇన్స్టాల్ యూనిక్ లీజ్ ఇంప్రూవ్మెంట్స్ into the retail store with an estimated 5 years economic life. NTDW determined that it would be only recover the cost of improvement if the excess. సరే, ఇదంతా సోది. మనకి అల్టిమేట్ గా ఏం చెప్తున్నాడంటే తర్వాత రెన్యువల్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటున్నాడంట. దాని రీజన్ ఏదైనా అవును, అది మనకు అవసరం లేదు, అల్టిమేట్ గా మనకి రెన్యువల్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు రెన్యువల్ ఆప్షన్ తీసుకోలేదంట, సో తర్వాత తీసుకున్నాడంట. సరే, ఇప్పుడు ఏం చేయమంటున్నాడు, సో డబ్ల్యూ బుక్స్ లో ఎంట్రీస్ చేయమంటున్నాడు, అంటే లెస్సీ బుక్స్ లో ఎంటిటీ అకౌంటింగ్ చేయమంటున్నాడు. సరే, ఇదంతా పక్కన పెట్టేసాను. ఫస్ట్ 4 స్టెప్స్ కామన్ కదా, 4 స్టెప్స్ కి మనకి అమౌంట్ చెప్పండి 1 lakh. సో ఎన్ని ఇయర్స్ తీసుకోవాలి, 5 years. డిస్కౌంటింగ్ రేట్ సారీ ఇంక్రిమెంటల్ బారోయింగ్ రేట్ ఏది తీసుకోవాలి, 5% తీసుకోవాలి. సో దీన్ని చేసుకుని ఫస్ట్ స్టెప్ 4 వరకు క్యాలిక్యులేట్ చేసేయాలి. ఇనిషియల్ రికగ్నిషన్ చేయాలి, తర్వాత ROS టు లీజ్ లయబిలిటీ సేమ్ ఉంటుంది, ఇక్కడ స్పెషల్ కేసెస్ లేవు. ఇన్సెంటివ్స్ కానీ రిసీవ్డ్ కానీ పేడ్ కానీ డైరెక్ట్ కాస్ట్ కానీ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఈ కమిషన్ లయబిలిటీ ఏం లేదు కాబట్టి సేమ్ లీజ్ లయబిలిటీ అండ్ ROS సేమ్ అయిపోతుంది. సో ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అయిపోతుంది. తర్వాత లీజ్ లయబిలిటీకి ఏమో అమోర్టైజేషన్ టేబుల్ వేయాలి, ROS కి ఏమో డిప్రిసియేషన్ షెడ్యూల్ వేయాలి. సో వేస్తే అల్టిమేట్ గా మనకి 4 వరకు అయిపోతుంది. ఒకసారి చూద్దాం. ఇదిగో ఫస్ట్ స్టెప్ లీజ్ లయబిలిటీ ఇనిషియల్ రికగ్నిషన్ అప్పుడు 4,54,600 2 స్టెప్ 1 అయిపోయింది, స్టెప్ 2 అయిపోయింది. సో తర్వాత అమోర్టైజేషన్ టేబుల్ వేసాడు, ఇనిషియల్ వాల్యూ ఇంటూ ఇంట్రెస్ట్ ప్లస్ మైనస్ పేమెంట్. సో క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చింది. సో థర్డ్ ఇయర్ ఎండింగ్ కి మనకి 1,95,244. ROS కూడా వచ్చింది, ROS కూడా 1,81,840. సరే, ఇక్కడ వరకు మనకి 2 అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో ఇప్పుడు మనం రెండు ఇక్కడ ఒకటి సిగ్నిఫికెంట్ రీజన్ ఉంది, ఒకటి ఇన్సిగ్నిఫికెంట్ రీజన్ ఉంది. సిగ్నిఫికెంట్ రీజన్ ఏంటది, సిగ్నిఫికెంట్ రీజన్ ఏంటంటే రెన్యువల్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవడం అనేది సిగ్నిఫికెంట్ రీజన్. ఓకేనా, ఇన్సిగ్నిఫికెంట్ పోర్షన్ ఏంటి, ఇక్కడ సిపిఐ బేస్డ్ వల్ల ఇండెక్స్ మారింది కాబట్టి. సో రెండు ఉన్నప్పుడు ఏం చేయమని చెప్పాను, కేసీఏ ఫాలో అయిపో మోడిఫైడ్ ఇంట్రెస్ట్ రేట్ యూస్ చేయమని చెప్పాను కదా. సరే, సో ఇప్పుడు 4th year స్టార్టింగ్ లో చేంజ్ అయింది. ఎప్పుడు చేంజ్ అయింది చూడు, ఇక్కడ 1 ఇది 1 కదా, ఇదేమో 4 అంటే 2 3 4 3 years అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి. సో ఇప్పుడు మనకి పేమెంట్ ఎంత, ఫస్ట్ లో 1 lakh. సో 1 lakh ఇంటూ 125 డివైడ్ బై 120. సో అది పేమెంట్. సో ఇది క్యాల్కులేట్ చేద్దాం. 1 lakh into 125 divided by 120. సో 1,04,160 అంతే, సరిపోయింది 167. సో తర్వాత సెకండ్ ఇప్పుడు సిపిఐ కాబట్టి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవ్వదు, కానీ ఇక్కడ ఒక్క చిన్న లాజిక్ మిస్ అవ్వద్దు. రెన్యువల్ పీరియడ్ ఇంట్రెస్ట్ వేరు, అదే ఆ 1,10,000 కదా, అది చేంజ్ అవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే సింపుల్ గా నేను చేస్తాలే. సో ఇప్పుడు ఆల్రెడీ 3 years అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ వస్తుంది, 3 + 3 years అయిపోయింది కాబట్టి 2 years ఉంది.
తర్వాత రెన్యువల్ ఆప్షన్ 3 years కాబట్టి 2 + 3 5 years వస్తుంది. సో 5 years రాసుకోండి. 1 2 3 డివైడెడ్ ఇంటూ 1 2 ఇంటూ ఎమోషనల్ డైరెక్ట్. సో అయిపోయింది. ఇక్కడ నుంచి ఏంటంటే ఇది ఇంటూ 125 డివైడెడ్ బై 120 ప్లస్ ఇంకో 10,000 పెంచాలి మనం. సారీ ఏం పెంచక్కర్లేదు, సిపిఐ కాబట్టి ఏం పెంచక్కర్లేదు. సారీ సరే సరే 10,000 పెంచితే సరిపోతుంది. సో ఇది అయిపోయింది. ఈ 10,000 పెంచాలి ఎందుకంటే దీంట్లో అది లేదు కాబట్టి ఇండెక్స్. సో అల్టిమేట్గా ఏంటంటే 1,10,000 ఇంటూ 120 125 డివైడెడ్ బై 120 అంతే. సో ఓకే ఇది అయిపోయింది కదా. సో ఫస్ట్ 2 years ఏంటంటే మనం జస్ట్ ఒక ఇయర్ పెంచుతాం అంతే. 125 డివైడ్ 120 అది పెరిగింది. తర్వాత ఈ 1,10,000 చేసుకున్నప్పుడు కూడా సిపిఐ మనకి 125 120 ఉంది. సో ఇప్పుడు చేంజ్ అయింది కాబట్టి 1,10,000 కూడా ఇండెక్స్ ఎఫెక్ట్ ఇవ్వాలి, సిపిఐ ఇండెక్స్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో డివైడ్ బై 120 ఇంటూ 125. సో చేసి ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్సిగ్నిఫికెంట్ రెండు ఉన్నాయి కాబట్టి రివైజ్డ్ మోడిఫైడ్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలి. మోడిఫైడ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత 6%. ఓకే 4,63,569. $98,000. సరే నేను చేస్తాను, మిమ్మల్ని చేద్దాం, నేను చేసాను మిస్టేక్. సో ఇది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ పేమెంట్స్ కదా. సో ఫస్ట్ ఇది 1 తీసుకోవాలి. ఈ పాయింట్ పట్టించుకోవడం మర్చిపోయాము, ఒకసారి చూద్దాం ఎక్కడ మిస్ అయింది. ఓకే the annual payments for the term is 1,00,000. Annual lease payment fully increasing based on the for example డ్యూ డేట్. ఓకే దీన్ని బేస్ చేసుకుని చేసేవారు. ఓకే అంటే 1/1 అంటున్నారు అంటే స్టార్టింగ్ లోనే పేమెంట్ అవుతుంది. ఓకే ఈ లాజిక్ ఇది చెప్పాను కదా, ఇది చిన్న ఎంత ఎక్స్పెన్స్ అనేది ఒకసారి మనం ఎందుకంటే ఇయర్ ఎండింగ్ లో చేస్తాం. నార్మల్ 99% ఇయర్ ఎండింగ్ లో ఉంటుంది, ఏదో 1% ఇలాంటివి మిస్ అవుతా ఉంటాం మనం. ఇది ఒక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఇనిషియల్ గా తీసుకోవాలి, ఇది అంటే బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ లో చేస్తున్నట్టు తీసుకోవాలి. సరే చేస్తాము. ఓకే ఈ లీజ్ లైబిలిటీకి చెప్పాను కదా మీకు, ఇలా ఇనీషియల్ గా ఉంటే ఎలా చేయాలో చెప్పాను కదా ఇందాక. సో ఇదే. సో ఇందాక ఆల్రెడీ ఒక ఫార్మాట్ ఇచ్చాను కదా మీకు, ఇది ఈ ఫార్మాట్ లో ఫిల్ చేయాలి. సో ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత 4,54,600. దాంట్లోంచి ఇంట్రెస్ట్ తీసి తర్వాత ఒకటి బ్యాలెన్స్ ఆఫ్టర్ ఇది ఒక్కటి యాడ్ అవుతుందని చెప్పాను కదా, ఇది యాడ్ చేసి దాని మీద ఇంట్రెస్ట్ చేసి క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఇది ప్లస్ ఇది చేస్తే క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తుంది. సో అలా చేయాలి ఇది. సో ఇక్కడ ఒక లాజిక్ మర్చిపోకండి. ఎప్పుడో బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఈ ఫార్మాట్ ఫాలో అవ్వమని చెప్పాను కదా. ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ యాక్చువల్ పేమెంట్ యాక్చువల్ అన్న పేమెంట్ అనేది ఒక పేమెంట్, తర్వాత బ్యాలెన్స్ ఆఫ్టర్ పేమెంట్, తర్వాత దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. ఆ ఇంట్రెస్ట్ రేట్ ఏది తీసుకోవాలి, సిగ్నిఫికెంట్ కాబట్టి రివైజ్డ్ మోడిఫైడ్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలి. ఎంత మోడిఫైడ్ ఇంట్రెస్ట్ రేట్ 6% తీసుకుని ఇంట్రెస్ట్ యాడ్ చేసి దీనికి ఇది ఇంట్రెస్ట్ యాడ్ చేసి క్లోజింగ్ బ్యాలెన్స్. సో అలా చేశాడు ఇది కూడా. సో ఇక్కడ ఈ చిన్న లాజిక్ మాత్రం మిస్ అవుతుంది. చాలా సార్లు చెప్తున్నా, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను చూసారు, మళ్ళీ అన్నిసార్లు చెప్తున్నా. సో ఇది ఒక చిన్న లాజిక్. ఎక్కడ అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని కానీ ఏరియర్స్ అని కానీ ఇస్తే ఇయర్ ఎండింగ్ అది, ఏమి ఇవ్వకపోయినా సరే ఇయర్ ఎండింగ్. ఎక్కడో చిన్న లాజిక్ ఇచ్చాడంటే మాత్రం అదే
1 అని చెప్పేసి బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి ఇలాంటి పాయింట్ ఇచ్చాడు మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, సరే. అల్టిమేట్ గా మనం చేసాం కదా, ఇప్పుడు ఎంత వచ్చింది అది 4,91,383 వచ్చింది. దాన్ని ఇప్పుడు మనం క్యారింగ్ బ్యాలెన్స్ తో కంపేర్ చేయాలి. క్యారింగ్ బ్యాలెన్స్ ఎంత సింపుల్ గా ఆల్రెడీ చేసాం కదా ఇక్కడ 1,95,244 దాంతో కంపేర్ చేస్తే సరిపోతుంది. సో అంతే. సో 2,96,132 ఇంక్రీజ్ అయింది. ఎంట్రీ ఏంటి? ROA అసెట్ అకౌంట్ డెబిట్ టు లీజ్ లయబిలిటీ 2,96,132 2,96,132. ఓకే, క్లారిటీయా? ఎవరికి డౌట్ లేదు? రీమెజర్మెంట్ కాన్సెప్ట్ ఇంకా అయిపోయింది. ఇంక ఇదంతా లెస్సర్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేస్తుంది ఇంకా. ఓకేనా? ఓకేనా కదా, చెప్పండి. లెస్సర్ పాయింట్కి వెళ్తున్న రీమెజర్మెంట్ కాన్సెప్ట్ అయిపోయింది. ఓకే ఓకే, సరే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ లెస్సర్. ఇప్పుడు వరకు లెస్సీ బుక్స్ అన్ని అయిపోయినాయి, ఇప్పుడు లెస్సర్ బుక్స్. సో లెస్సర్ బుక్స్ లో ఏం పెద్ద డిఫికల్టీ ఏమి ఉండదు. కాకపోతే ఇక్కడ నెట్ 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 ఇన్వెస్ట్మెంట్ అని, గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అని ఈ ఓడింగ్స్ అంటాడు. ఓడింగ్స్. సో ఎప్పుడైనా సరే నేను చెప్తున్నాను కదా, మాక్సిమం ఎంట్రీస్ రిలేటెడ్ అయితే ఫస్ట్ ఎంట్రీ ఫిల్ చేసేయండి. తర్వాత దానికి అమౌంట్స్ ఫిల్ చేస్తే మీకు అన్నిటికీ కరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. అకౌంటింగ్ అయిపోయింది కదా. సిగ్నిఫికెంట్ ఇన్సిగ్నిఫికెంట్ రెండు ఉంటే సిగ్నిఫికెంట్ అనుకుని కేసీఏ అప్లై చేయమన్నాడు. సింపుల్. మాడిఫైడ్ ఇంట్రెస్ట్ రేట్ యూజ్ చేయమన్నాడు. సరే. అకౌంట్. నా వాయిస్ క్లియర్ గానే ఉందా లేకపోతే స్లోగా అనిపిస్తుందా? క్లియర్ గానే ఉంది కదా? ఫైనాన్స్ లీజు, ఆపరేటింగ్ లీజ్ సింపుల్ గా చెప్పాను కదా. ఫస్ట్ ఫైనాన్స్ లీజ్ కాదు చెక్ చేస్తే మనకు ఆపరేటింగ్ లీజ్ అంటే కాకపోతే ఫైనాన్స్ లీజ్ కాకపోతే ఆపరేటింగ్ లీజ్. ఫైనాన్స్ లీజ్ అంటే నథింగ్ బట్ సింపుల్ గా ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయినా, లేకపోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లీజ్ టర్మ్ ఆప్షన్ ఇచ్చిన, ఆప్షన్ కూడా మళ్ళీ నార్మల్ ఫేర్ వాల్యూ కంటే తక్కువకి ఇవ్వాలి. ఆ ఆప్షన్ ఇచ్చిన, లేకపోతే మెజారిటీ మనం ఆ యూస్ఫుల్ లైఫ్ అయితే 40 years అయితే 30 years వాడే లెస్ యూస్ చేశాడు. సో అలాంటప్పుడు అంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద లైఫ్ వాడి దగ్గరే ఉన్నా, లేకపోతే మనం ఫేర్ వాల్యూ ఇప్పుడు దాని వాల్యూ ఉంటుంది కదా, అది 90% అమౌంట్ కవర్ అయిపోయింది ఆ లీజ్ పేమెంట్స్ లోనే. సో అలాంటి కేసులో కానీ, లేకపోతే ఆ అసెట్ వేరే వాళ్ళు యూజ్ చేయలేదు, స్పెసిఫైడ్ నేచర్ అది. సో మన లెస్సీ మాత్రమే యూజ్ చేస్తాడు. సో ఇలాంటి కేసెస్ లో దాన్ని ఫైనాన్స్ లీజ్ అంటాం. మళ్ళీ చెప్తున్నానండి. ఒకటి, ownership of asset will be transferred at lease to lessee after the lease period or at end of the lease. Asset transfer అయిపోయే ఆప్షన్ ఉన్నా, lessee has option to purchase the asset at price expected to be lower than the fair value of the asset on exercise period. ఇదొకటి. తర్వాత లీజ్ టర్మ్ కవర్స్ మేజర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద అసెట్. సో ఇదొకటి. అంటే పార్ట్ మోర్ దెన్ 50% కవర్ అవుతుంది, దాన్ని మేజర్ పార్ట్ అని చెప్పి అజంప్షన్ తీసుకొని రాసేయాలి. అంటే క్వశ్చన్ లో ఇక్కడ మేజర్ పార్ట్ మీకోసం ఇచ్చేసాడు డైరెక్ట్ గా. ఎందుకంటే మేజర్ పార్ట్ కి నార్మల్ గా డెఫినేషన్ ఏం లేదు. సో మనం ఏం చేస్తామంటే మనం క్యాలిక్యులేట్ చేసి, అంటే సపోజ్ 6 years 10 years మన దాని అసెట్, 6 years ఏమో దాని యూస్ఫుల్ లైఫ్ లీజ్ టర్మ్ అనుకుంటే 60/10 చేసి 60% వస్తుంది. కాబట్టి 60% గ్రేటర్ దాన్ 50% అని మేజర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని చెప్పేసి ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి, సో అది ఫైనాన్స్ లీజ్ అని చెప్పి రాసేస్తాం. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ లీజ్ పేమెంట్ బై ద లీజ్ లెస్సీ సబ్స్టాన్షియల్లీ కవర్స్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్. చెప్పా కదా, దాని అసెట్ ఫేర్ వాల్యూ ఉంటుంది కదా, అది 90% మోర్ దెన్ 90% రికవర్ చేస్తాడు ఈ లీజ్ నుంచే. సో దాన్ని కూడా అప్పుడు కూడా మనం ఫైనాన్స్ లీజ్ అనుకుంటాం. సో ఇంకోటి స్పెసిఫైడ్ నేచర్, అది లెస్సీ తప్పితే వేరే వాళ్ళు ఎవరు యూజ్ చేయలేరు. ఓకే. సో ఇవి కాకపోతే ఇంకా ఆపరేటింగ్ లీజ్. సరే, ఫైనాన్స్ లీజ్, ఆపరేటింగ్ లీజ్ ఇవన్నీ ఎందుకు అసలు అంటే ఎందుకు చేస్తున్నాం అసలు? ఎందుకంటే ఫైనాన్స్ లీజ్ అయితే ఏం చేయాలంటే అల్టిమేట్ గా అసెట్ కాడికి వెళ్ళిపోతుంది, లేకపోతే అసెట్ వాడి కోసమే కొంటున్నాం కాబట్టి అది ఏం చేస్తున్నాం, మనం రివర్స్ చేసేస్తాం. అంటే మన బుక్స్ లో అసెట్ ఉండదు. అసెట్ ఉండదు అంటే అసెట్ క్రియేట్ చేస్తాం అంటే కాకపోతే అలా అని చెప్పి మనం లీగల్ గా మనమే ఓనర్ కదా. ఇదంతా చెప్పాను కదా మీకు, ఫస్ట్ రోజు చెప్పాను కదా, ట్రూ అండ్ ఫేర్ అని చెప్తాను. ట్రూ అయితే యాక్చువల్గా మనమే ఓనర్ కాబట్టి మన బుక్స్ లో ఉండాలి అది. సో ఫేర్ వ్యూలో ఏంటి, యాక్చువల్గా మనమే ఓనర్ అయినా సరే మొత్తం వాడి కోసమే తీసుకుని వాడికి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయినట్టే, సబ్స్టాన్షియల్ ఆల్ రిస్క్ అండ్ రివార్డ్స్ వాడికి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి ఆల్రెడీ. సో ఫేర్ వ్యూ చేసుకుంటే కరెక్ట్ కాదు అది, మనం ఎసెట్ రికార్డ్ చేయడం. సో అందుకని మనం ఎసెట్ ని డీరికనైజ్ చేసి లీజ్ రిసీవబుల్, ఇక్కడ లైబిలిటీ ఉండదు, అక్కడ లీజ్ లైబిలిటీ ఉండదు, ఇక్కడ లీజ్ రిసీవబుల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సరే,
అల్టిమేట్ గా ఎంట్రీ ఏంటంటే లీజ్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు పీపీఈ. సారీ, అదే పీపీఈ అయితే పీపీఈ, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అయితే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ, ఏదో ఒకటి. ఓకే. ఆపరేటింగ్ లీజ్ అంటే చెప్పా కదా, జస్ట్ అది ఏమి ఉండదు. సబ్స్టెన్షియల్ ఆల్ రిస్క్ అండ్ రివార్డ్స్ నాట్ ట్రాన్స్ఫర్డ్. సో మనం ఏం చేస్తాం ఆపరేటింగ్ లీజ్ లో, ఎవ్రీ మంత్ అయితే మంత్, ఇయర్ అయితే ఇయర్ ఇన్కమ్ బుక్ చేస్తాం అంతే. ఎక్రూవల్ కాన్సెప్ట్ ప్రకారం ఇన్కమ్ బుక్ చేస్తాం, పేమెంట్ వచ్చినప్పుడు పేమెంట్ రిసీవ్ చేసుకుంటాం, అక్కడితో క్లోజ్. అది ఆపరేటింగ్ లీజ్ గురించి ఏం సమ్స్ ఉండవు. అది సమ్స్ అంటే కాన్సెప్ట్ ఏమి ఉండదు, డైరెక్ట్ గా ఇదిగో బ్యాంక్ మనం ఎప్పుడైతే ఆపరేటింగ్ లీజ్. సో ఆపరేటింగ్ లీజ్ లో బ్యాంక్ టు లీజ్ ఇన్కమ్ కానీ, లేకపోతే ఇన్కమ్ ఇక్కడ మర్చిపోయా, సారీ, ఇక్కడ మనం పేమెంట్ చేయట్లేదు, లెస్సర్ కాబట్టి పేమెంట్ రిసీవ్ చేసుకుంటాం కాబట్టి లీజ్ ఇన్కమ్ అవుతుంది. బ్యాంక్ టు లీజ్ ఇన్కమ్, తర్వాత డిప్రిసియేషన్ ఇక్కడ చెప్పగా ఆపరేటింగ్ ఎసెట్ లో ఎసెట్ లాగే ఉంటుంది. ఓన్లీ ఫైనాన్స్ లీజ్ లో మాత్రమే అది మనము ఎసెట్ ని రికగ్నైజ్ లీజ్ లయబిలిటీ. సో ఇక్కడ డిప్రిసియేషన్ కూడా కంటిన్యూ చేయాలి. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు ఎసెట్ అకౌంట్, అది 16 లో 40 లో డిస్కస్ చేసాం కదా, సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే. నెక్స్ట్, అకౌంటింగ్ ఆఫ్ ఫైనాన్స్ లీజ్ బై ద లెస్సర్ షెల్ ఇనిషియల్లీ. సరే, ఇక్కడ వరకు అయిపోయింది. లెస్సీ ఆపరేటింగ్ లీజ్ అయితే సింపుల్. నీకు ఫైనాన్స్ లీజ్ అంటే కూడా అర్థమైంది కదా. ఇప్పుడు ఫైనాన్స్ లీజ్ అకౌంటింగ్ ఏంటంటే ఆల్రెడీ నేను మీకు చెప్పేసాను. సింపుల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ఎసెట్ ని డీరికగ్నైజ్ చేసి లీజ్ రిసీవబుల్ ని డెబిట్ చేస్తాను నార్మల్ గా అయితే. ఓకే. సో కాకపోతే మరి రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది కదా. లీజ్ రిసీవబుల్ ఎసెట్ ఏమో క్యారింగ్ అమౌంట్ ఉంటుంది, లీజ్ రిసీవబుల్ ఏమో మనకి వచ్చే అమౌంట్స్ ని ప్రెసెంట్ వాల్యూ తీసుకుని దాన్ని చేస్తాం. సరే, రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి లాస్ ఇన్ లీజ్ ఆర్ గెయిన్ ఇన్ లీజ్ వస్తుంది నార్మల్ గా. ఓకేనా. సరే, ఇప్పుడు ఈ ఫస్ట్ ఎంట్రీ ఫిల్ చేసుకోండి. ఎంట్రీ ఫిల్ చేసుకుని ఆ తర్వాత దీనికి అమౌంట్స్ ఫిల్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. సరే, ఈ లాస్ ఇన్ లీజ్ గెయిన్ ఇన్ లీజ్ కూడా అవసరం లేదు, అది బ్యాలెన్స్ ఫిగర్ అనుకుందాం ప్రస్తుతానికి పక్కన పెట్టండి. టు ఎసెట్ ఏమో క్యారింగ్ అమౌంట్, మనకు కావాల్సింది నెట్ ఇన్వెస్ట్మెంట్, అదే ఎన్ఐఐఎల్. ఎన్ఐఐఎల్ ఓకే. ఎన్ఐఎల్ అంటే ఏం లేదు, నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్. జిఐఏఎల్ అంటే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద లీజ్. సో సరే, ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనకి ఈ ఎంట్రీ వేయాలంటే మనకి అన్ని వాల్యూస్, ఎసెట్ తెలుసు, ఎసెట్ ఎలాగో తెలుసు, ఈ లాస్ ఆర్ గెయిన్ బ్యాలెన్స్ ఫిగర్ అది పక్కన పెడితే మనకు కావాల్సింది రిలీజ్ రిసీవబుల్ ఎంత రికార్డ్ చేయాలి. రిలీజ్ రిసీవబుల్ అంటే కింద ఇచ్చారు చూడండి. రిలీజ్ రిసీవబుల్ అంటే ఎన్ఐఏఎల్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ యూజింగ్ లెస్సర్స్ ఐఆర్ఆర్. సో దీని అర్థం అంటే జిఐఎల్ ని ప్రెసెంట్ వాల్యూ. జిఐఎల్ అంటే ఏంటి, సింపుల్ గా ఏం లేదు, ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సేమ్ అక్కడ గుర్తుందా, లెస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి లీజ్ పేమెంట్స్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఏది ఫిక్స్డ్ పేమెంట్స్, తర్వాత పర్చేజ్ ఆప్షన్ ఉంటే పర్చేజ్ ఆప్షన్, తర్వాత గ్యారంటీడ్ అమౌంట్ ఉంటే గ్యారంటీడ్ అమౌంట్. సేమ్ అదే ఇక్కడ కూడా తీసుకుని అన్గ్యారంటీడ్ అమౌంట్ కూడా యాడ్ చేయాలి. అంటే లెస్సీ పేమెంట్స్ కి అన్గ్యారంటీడ్ అమౌంట్ కూడా యాడ్ చేయాలి, అంతే. అంతకుమించి ఏం పెద్ద కష్టమేం లేదు, సేమ్ అదే. సరే, గ్యారంటీడ్ అమౌంట్ సేమ్ దానికే గ్యారంటీడ్ అమౌంట్ కూడా యాడ్ చేయాలి. లీజ్ రిసీవబుల్ టు ఎసెట్ లో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఎన్ఐఎల్ అంటే ఏంటంటే సేమ్ అక్కడ ఉన్న లీజ్ పేమెంట్స్ అన్ని యాడ్ చేయాలి. ఇక్కడ రిసీవ్స్ అవుతాయి, కాకపోతే దానికి అన్గ్యారంటీడ్ అంటే ఏంటి చెప్పాను కదా. సపోజ్ ఒక 3 lakhs అనుకుంటున్నాడు లెస్సర్, ఏంటంటే ఈ లీజ్ పీరియడ్ అయిపోయి 3 lakhs వాల్యూ ఉంటుంది అనుకుంటున్నాడు. ఆల్రెడీ 2 lakhs వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు, అంటే ఇంకో 1 lakh అన్గ్యారంటీడ్. అంటే గ్యారంటీడ్ ఇవ్వలేదు కానీ 1 lakh రెసిడ్యూ వాల్యూ ఉండొచ్చు ఎస్టిమేట్ చేసిన తర్వాత. ఓకేనా. మనకు గుర్తుందా, గ్యారంటీ ఇచ్చిన రెసిడ్యూ వాల్యూ అయితే ఉంటుంది కదా 3 lakhs. మనం ఇండియా 16 లో కూడా టైటిల్ మధ్యలో మనం ఏం చేస్తున్నాము, ఆ రెసిడ్యూల్ ఉంటుందనే కదా దాన్ని మైనస్ చేసి మిగిలిందని డిప్రిసియేషన్ చేస్తాము. దాని అర్థం ఏంటి, అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో మనకు రెసిడ్యూల్ వాల్యూ ఉంటుందని చెప్పి, అది కూడా ఎవరు గ్యారంటీ ఇవ్వడు, మనం ఎస్టిమేట్ చేస్తాం. ఇక్కడ కూడా అలాగే ఎస్టిమేట్ చేసి అది కూడా యాడ్ చేస్తాం. అంటే గ్యారంటీడ్ అలాగే యాడ్ అయిపోయింది లీజ్ పేమెంట్స్ లో. ఇక్కడ ఏం రాసారు చూడండి, టోటల్ లీజ్ పేమెంట్స్ బై లెస్సీ. మీకు ఆల్రెడీ చెప్పాక లీజ్ పేమెంట్స్ అంటే ఏంటో, ఫిక్స్డ్ పేమెంట్స్, పర్చేజ్ ఆప్షన్, తర్వాత గ్యారంటీడ్ రెసిడ్యూల్ వాల్యూ. దానికి అన్గ్యారంటీడ్ కూడా యాడ్ చేస్తే దానికి గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ వస్తే దాని ప్రెసెంట్ వాల్యూ తీసుకొచ్చేస్తాం. ఈ అలాగే మీకు ఆల్రెడీ చెప్పాను, ఫిక్స్డ్ పేమెంట్స్ ఎవ్రీ ఇయర్ చేస్తాము, పర్చేజ్ ఆప్షన్ ఏమో అట్ ద ఎండ్ ఆఫ్ ద టర్మ్ చేస్తాము, గ్యారంటీడ్ రెసిడ్యూల్ వాల్యూ ఉంటే అది కూడా ఎండ్ ఆఫ్ ద టర్మ్ చేస్తాం. ప్రెసెంట్ వాల్యూకి ఎలా ఏ రేట్ తో తీసుకొస్తామంటే ఎండింగ్ ఇయర్ రేట్ తో తీసుకొస్తాం. ఇది కూడా అలాగే అన్గ్యారంటీడ్ కూడా ప్రెసెంట్ లాస్ట్ వాల్యూ ఉంటుంది కదా, ఎండ్ ఆఫ్ ద లీజ్ పీరియడ్ ఉంటుంది కదా, దాని వాల్యూతో తీసుకొస్తాం. సరే, ఇక్కడ అయిపోయింది. నెట్ ఇన్వెస్ట్మెంట్ అర్థమైంది కదా, ఈ ప్రెసెంట్ వాల్యూ తీసుకొస్తేనే ఎన్ఐఏఎల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడతో అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి చదువుదాం, మీకు అర్థమైపోతుంది. ఎంట్రీ ఫిల్ చేశారు కదా, ఇది అర్థమైపోయింది. ఇప్పుడు డిఫరెన్స్ గెయిన్ ఆర్ లాస్ ఇన్ లీజ్ ఆర్ గెయిన్ ఇన్ లీజ్.
సో లెస్సర్ షల్ ఇనిషియలీ డూ ద ఫాలోయింగ్ ఆన్ ద కమెన్స్మెంట్ డేట్. కమెన్స్మెంట్ డేట్ అంటే అందరికీ తెలుసు కదా, ఎప్పుడైతే కంట్రోల్ ట్రాన్స్ఫర్ చేస్తాడో, ఎప్పుడైతే అసెట్ ఇస్తాడో అప్పటి నుంచి దాని కమెన్స్మెంట్ డేట్ అంటాము. సో డీరిక్ అనేది అసెట్ గివెన్ ఇన్ ద లీజ్ అండ్ లీజ్ అంటే క్యారింగ్ అమౌంట్. సో చెప్పగా అసెట్ ని డీరికగ్నైజ్ చేశారు, అంటే పీపీని డీరికగ్నైజ్ చేసేయాలి. ఏదైతే మనం అసెట్ లీజ్ ఇస్తున్నామో దాన్ని డీరికగ్నైజ్ చేసేయాలి టు పీపీఈ. అయిపోయింది, 2 వచ్చింది. డెబిట్ ఏం చేయాలి మరి? డెబిట్ లీజ్ రిసీవబుల్ ని డెబిట్ చేయాలి. సరే, ఇక్కడ నోట్ కూడా ఇంపార్టెంట్. అంటే ఇంకా ఎసెట్ ఉండదు కాబట్టి డిప్రిసియేషన్ అనే కాన్సెప్ట్ ఉండదు, ఇంకా డిప్రిసియేషన్ ఛార్జ్ చేయొద్దు అని చెప్తున్నాడు అంతే. సరే, తర్వాత ఇది ప్రెసెంట్ వాల్యూ, ఇది ఓకే, ఇది పక్కన పెట్టేసండి. రికగ్నైజ్ చేశారు, గెయిన్ ఆర్ లాస్ వచ్చింది, అది బుక్ చేశారు. ఇది ప్రెసెంట్ వాల్యూ. ఎప్పుడైనా సరే ఒకటే లాజిక్ చెప్పాను కదా, ప్రెసెంట్ వాల్యూ తీసుకొస్తున్నామంటే దానికి ఇంట్రెస్ట్ ఈ రెండింగ్ లో ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. సో దీనికి కూడా అమోర్టైజేషన్ టేబుల్ అంటాము. సరే, ఇక్కడ కింద చూడండి, సేమ్ అదే ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇంట్రెస్ట్, యాక్చువల్ పేమెంట్, క్లోజింగ్ బ్యాలెన్స్, సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. సో అయిపోయింది. కాకపోతే ఎంట్రీ ఏంటి, అక్కడ ఫైనాన్స్ కాస్ట్ అకౌంట్ డెబిట్ టు లీజ్ లైబిలిటీ చేశారు. ఇక్కడ రివర్స్ ఉంటుంది, లీజ్ ఎసెట్ లీజ్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్ అకౌంట్, అంతే. సో మిగిలిన చేంజ్ అవ్వదు, డిప్రిసియేషన్ ఉండదు కాబట్టి ప్రాబ్లం లేదు. పేమెంట్ డబ్బులు వస్తాయి కాబట్టి బ్యాంక్ టు లీజ్ రిసీవబుల్. సరే, ఇక్కడ వరకు అర్థమైందా? సమ్స్ చేద్దామా? ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. డౌట్ ఉందా? సమ్స్ చేద్దామా? ఎనీ డౌట్స్? డౌట్ లేదా? ఈ సమ్స్ చేశాక మళ్ళీ కొంచెం ఆల్రెడీ 2 hours అయిపోతుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదు, ఒక 15-20 minutes తీసుకుని ఇంకొక హాఫ్ అన్ అవర్ క్లాస్ ఉంటుంది అంతే, అది కంప్లీట్ చేయాలి. లీజెస్ కంప్లీట్ అయిపోతే మనకి మేజర్ గా పెద్ద చాప్టర్, అది చెప్తున్నా, పెద్ద చాప్టర్ లో లీజెస్ ఒకటి, 115 ఒకటి, తర్వాత 103 ఒకటి, ఇవన్నీ మీడియం కాదు, సారీ పెద్దవి కాదు, మీడియం. ఈ మీడియం అన్ని మనం కంప్లీట్ చేసుకుంటే ఈ 3 చాప్టర్స్ మీడియం అయిపోతే, తర్వాత పెద్దవి రెండే, 109, 110. అవి మనం ఓకే, అవి లాస్ట్ లో టైం ఉన్నప్పుడల్లా, ఎప్పుడైనా లాంగ్ టైం ఒక 2 days ఇలా కలిసి వచ్చినప్పుడు చేద్దాం. అది సండే సాటర్డే కానీ సండే, లేకపోతే ఏదైనా మనకి హాలిడేస్ వచ్చి, పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కుదిరితే కంప్లీట్ చేద్దాం. మిగిలినవి డేకి 1 అయిపోతా ఉంటాయి. మిగిలినవన్నీ పెద్దవేమి ఉండవు. సో ఉంటే పెద్దవంటే ఏం లేవు. మ్యాక్స్ అన్ని 1 day అయిపోయే ఉంటాయి, ఎందుకంటే ఈ ఇండియా 16 లో సమ్స్ ఎక్కువ ఉన్నాయి, అది ఆల్రెడీ మనం అయిపోయింది. సో ఇండియా 16 కాకుండా ఇంకా అంత పెద్ద సమ్స్ ఉండేవి ఏమి ఉండవు. అంటే ఈ పెద్ద చాప్టర్స్ ఉంటాయి తప్పితే చిన్న చాప్టర్స్ ఏమి ఉండవు. సో ఓకే, బాగానే అవుతుంది. కొంచెం ఇంకా రేపటి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇండియాస్ కవర్ చేసుకోవాలి. సో ఇలాగే చేద్దాం మనం. ఇప్పుడు ఎలాగైతే కాన్సెప్ట్ సమ్స్ చేస్తున్నామో అలా చేద్దాం. సో జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వండి. ఒకళ్ళు జాయిన్ అయినా సరే క్లాస్ అయితే కంటిన్యూ చేస్తాను. ఎవరు జాయిన్ అవ్వకపోతే మాత్రం అది క్యాన్సిల్ చేద్దాం. ఒకళ్ళు జాయిన్ అయినా సరే చేద్దాం, మళ్ళీ వాళ్ళకి రికార్డింగ్ ఇస్తాం, చూసుకోండి. కానీ రికార్డింగ్ అయితే ఎఫెక్టివ్ ఉండదు నిజంగా. మీరు రియల్ టైం రియల్ రియల్ గా క్లాస్ వినడానికి, మీరు మళ్ళీ రికార్డింగ్ వినడానికి ఫస్ట్ ఇంట్రెస్ట్ సరిగ్గా ఉండదు. టైం కూడా ఇక్కడ 2 hours లో అయ్యేది అక్కడ 4-5 hours పడుతుంది ఈజీగా. సో 1 day లో మీకు కవర్ చేయలేరు ఒక 2 hours రికార్డింగ్. మీకు అందరికీ ఎక్స్పీరియన్స్ ఏ ఉంటుంది. ఎప్పుడో ఒక్కొక్క రోజు తప్పితే మిగిలిన టైంలో మనం రికార్డింగ్ వినలేం. యూట్యూబ్ లో స్టార్ట్ చేస్తాము, 1 hour హాఫ్ అన్ అవర్ వింటాం, తర్వాత మళ్ళీ బ్రేక్ ఇస్తాం, మళ్ళీ అది బ్రేక్ కాస్త 1 hour 2 hours ఎక్స్టెండ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో అట్లా వర్కౌట్ అవ్వదు. క్లాస్ కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి, రికార్డింగ్స్ ఉంటాయని చెప్పేసి మాత్రం క్లాస్ ని అవాయిడ్ చేసుకోకండి. మీ ఇష్టం. ఓకే, ఇంకా మీ ఇష్టం, నేను చెప్పట్లేదు, జస్ట్ సజెషన్ అంతే. ఓకే, అన్ఎర్న్డ్ ఇన్కమ్ అంటే ఏం లేదు, గ్రాస్ లోంచి నెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మిగిలిన ఫైనాన్స్ ఇన్కమ్ అన్నట్టు. ఓకే, అన్ అన్ చెప్పాగా. అన్ గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ అంటే ఏంటి? టోటల్ రెసిడ్యువల్ వాల్యూ లోంచి గ్యారంటీడ్ పోర్షన్ తీసేస్తే అన్గ్యారంటీడ్ పోర్షన్. A Limited provides an asset on the finance lease of 3 years on annual lease payment of 1 lakh at end of each year. Expected GRV by the lease. Okay. GRV అంటే guaranteed residual value 20,000 ఇచ్చాడంట. ఎక్స్పెక్టెడ్ అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ 30,000 అంట. సో డిస్కౌంట్ 10% ఇచ్చాడు. క్యారింగ్ అమౌంట్ ఓకే, క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ లిమిటెడ్ బుక్. సరే, ఇది డీరికగ్నైజ్ చేసేస్తాం. ఇది ఓకే, పక్కన పెడితే ఫస్ట్ లీజ్ రిసీవబుల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. లీజ్ రిసీవబుల్స్ ఎంత ఇచ్చాడు? అమౌంట్స్ 1 lakh ఇచ్చాడు, 1 lakh 3 years ఇచ్చాడు. తర్వాత ఇంకో గ్యారంటీడ్ అన్గ్యారంటీడ్ రెండు తీసుకోవాలి. ఫస్ట్ గ్యారంటీడ్ తీసుకుంటే, సో గ్యారంటీడ్ 20,000 తీసుకున్నాడు. సో 2,60,620 చేసి దానికి అన్గ్యారంటీడ్ కూడా యాడ్ చేశాడు. సో అన్గ్యారంటీడ్ 30,000 కదా, 30,000 3 years ఎండింగ్ రేట్ తో చేశాడు. సో అల్టిమేట్ గా 22,530 అయింది. సో దానికి ఇప్పుడు మీకు అల్టిమేట్ గా NIAL వచ్చింది, అంటే నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ వచ్చేసింది. సో ఇప్పుడు డెబిట్ వచ్చింది, క్రెడిట్ వచ్చింది. ఆ డిఫరెన్స్ గెయిన్ ఆర్ లాస్ ఇన్ ద ఇనిషియల్ కమెన్స్మెంట్ డేట్ లో మనకి గెయిన్ ఆర్ లాస్ తెలిసిపోతుంది. సో లీజ్ రిసీవబుల్స్ ఏమో 2 lakh, 2,60,000, సారీ 2,86,150. తర్వాత 2 అసెట్ ఏమో ఆల్రెడీ 2,50,000 క్యారింగ్ అమౌంట్ అని ఇచ్చాడు. సో ఆ డిఫరెన్స్ ఏమైతే ఉందో అది లీజ్
గెయిన్ వచ్చింది, ఎందుకంటే క్యారింగ్ అమౌంట్ 2,50,000, లీజ్ రిసీవబుల్ 2,86,150. సో అల్టిమేట్ గా గెయిన్ వచ్చింది 36,150. సో ఇది అయిపోయింది. సో తర్వాత ఏం చెప్పాను, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇక్కడ అంటే ఫైనాన్స్ ఇన్కమ్ బుక్ చేసుకోవాలి. ఎలా చేయాలి, అది కూడా సేమ్ అమౌంటైజేషన్ టేబుల్. దీనికి ఇంట్రెస్ట్ టేబుల్ ఏమి ఉండదు, అమౌంటైజేషన్ టేబుల్ ఉంటుంది. సో అల్టిమేట్ గా ఓపెనింగ్ తీసుకుని ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ 10% ఉంది కదా, అది ఇంట్రెస్ట్ రేట్ యాడ్ చేస్తే మనకి లీజ్ రిసీవబుల్ వస్తుంది. 28 ఎంత రికార్డ్ చేశారు, 2,86,150 ఇంటూ 10% చేస్తే 28,615, 28,615 డబ్బులు వస్తున్నాయి కదా. ఫస్ట్ డబ్బులు వస్తాయి కదా, లీజ్ ఇన్కమ్. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు లీజ్ రిసీవబుల్స్ 1,00,000. సో అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్ ఎంత, గ్రాస్ లోంచి నెట్ తీసేస్తే అయిపోద్ది. గ్రాస్ ఎంత, 1,00,000 ఇంటూ 3 ప్లస్ 20,000 ప్లస్ 30,000. అంటే ప్రెసెంట్ వాల్యూ చేయకముందు క్యాష్ ఫ్లోస్ ఎంతో చేసి దాంట్లోంచి ప్రెసెంట్ వాల్యూ చేసిన తర్వాత క్యాష్ ఫ్లోస్ తీసేస్తే వచ్చేది ఫైనాన్స్ ఇన్కమ్, అంతే కదా. ప్రెసెంట్ వాల్యూ తీసుకొస్తున్నాం అంటే ఏంటి, దాంట్లోంచి ఇంట్రెస్ట్ తీసేస్తున్నాం. సో అందుకే మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తున్నాం. సో అల్టిమేట్ గా ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంత అంటే గ్రాస్ లోంచి ప్రెసెంట్ వాల్యూ తీసేస్తే వచ్చేది 63,850. సరే చూద్దామా, చూద్దాం. ఇది ఒకసారి చేసి కొంచెం మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుని స్టార్ట్ చేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఉంటుంది, ఇంకంతా అయిపోతుంది. సో కంప్లీట్ అయిపోతుంది. సరే, సో ఇది ఏమంటున్నాడు చూద్దాం. మాకు కాప్స్ లిమిటెడ్ అవైల్డ్ మిషన్ ఆన్ లీజ్ ఫ్రమ్ ద ఫెరారీ. ఇక్కడ ఇది చూడగానే మీకు అర్థం, కాప్స్ అనేది లెస్సి, ఫెరారీ అనేది లెస్సర్. సో టర్మ్స్ అని ఇచ్చాడు. ఓకే, లీజ్ పీరియడ్ 3 years అంట. మిషనరీ కాస్టింగ్ 8 lakhs అంట, ఫేర్ వాల్యూ అంటది. సో మిషన్ హ్యాస్ ఎక్స్పెక్టెడ్ యూస్ఫుల్ లైఫ్ 5 years. సో 3/5 చేయండి, అదొక కండిషన్ ఒకటి చూసుకోండి. తర్వాత మిషన్ రివర్స్ బ్యాక్ టు ద ఫెరారీ అండ్ టర్మినేషన్ ఆఫ్ ద లీజ్. సో అంటే ఇక్కడ ఈ ఆప్షన్ అయితే లేదు. ఏంటి, ఎసెట్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్. అంటే ఫస్ట్ 2 ఆప్షన్స్ లేదు, ఒకటి ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ లేదు, ఆప్షన్ కూడా లేదు. వాడికి ఖచ్చితంగా రివర్స్ ఇచ్చారు. సో ఈ కండిషన్, 2 కండిషన్ సాటిస్ఫై చేయాలి, కానీ ఒక కండిషన్ అయితే సాటిస్ఫై చేస్తుంది. 3/5 అంటే అరౌండ్ 60% వస్తుంది అనుకుంటా. చూడండి ఒకసారి. ఓకే, తర్వాత దాని గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఎస్టిమేటెడ్ 50,000 అండ్ ఓకే. ఇది అన్గ్యారంటీడ్. ఓకే, 3 యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఒకసారి మేడ్ ఎట్ ఎండ్ ఆఫ్ ద ఈచ్ ఇయర్. ఇంప్లిసిట్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు. సో present value of 1% due at the end of the third year at 10% interest rate. ఓకే, ఓకే, ఆడిచ్చేసాడు క్లియర్ గా. 10% థర్డ్ ఇయర్ 10% డిస్కౌంటింగ్ రేట్ ఆడిచ్చాడు, 0.7513 ఆడిచ్చాడు. ప్రెసెంట్ వాల్యూ at annuity 122 at థర్డ్ ఇయర్స్. ఓకే, యాన్యుటీ ఫ్యాక్టర్ కూడా ఆడిచ్చేసాడు. అంటే సింపుల్ గా యాన్యుటీ ఫ్యాక్టర్ ఇస్తే చాలా సింపుల్, ఏమి ఉండదు. జస్ట్ పేమెంట్ చూసుకోండి ఎంత ఉంది. సరే చూద్దాం. అది యువర్ ఇవ్వలేదు రిక్వైర్డ్ సార్. టు పేమెంట్ ఇవ్వలేదు. సో అందుకే ఒకసారి ఏమడుగుతున్నా చూద్దాం. యువర్ రిక్వైర్డ్ టు అసెర్టైన్ వెదర్ ఇట్ ఇస్ అ ఫైనాన్స్ లీజ్ ఆర్ ఆపరేటింగ్ లీజ్ అండ్ ఆల్సో క్యాలిక్యులేట్ ద అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్ విత్ విత్ రిలవెంట్ కాంటెక్స్ట్. ఓకే, ఓకే, సరే. ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు, ఇక్కడ లాజిక్ మిస్ అయ్యాం మనం. యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు ఇవ్వలేదంటే 8,000 అనేది ఫేర్ వాల్యూ అన్నాడు. సో అంటే అక్కడే ఉంది క్లూ. సో చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఫస్ట్ ఒక్కొక్క కండిషన్ చెక్ చేద్దాం మనము. సరే, ఇక్కడ డెఫినేషన్ రాశాడు. ఇక్కడ ఏం రాశాడు, సబ్స్టాన్షియల్ గా అన్ని ట్రాన్స్ఫర్ చేస్తేనేమో అది ఫైనాన్స్ లీజ్, సబ్స్టాన్షియల్లీ ఆల్ రిస్క్ అండ్ రివర్స్ ట్రాన్స్ఫర్ చేయకపోతేనేమో ఆపరేటింగ్ లీజ్ అని రాశాడు. సో ఇప్పుడు యాన్యువల్ లీజ్ చెప్పాను కదా, ఇక్కడే ఉంది లాజిక్ ఎక్కడో. ఇప్పుడు దొరుకుతుంది. సో కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎంత, 8 lakhs. సో చెప్పాక ఫేర్ వాల్యూ రెండు ఇదే అంటున్నాడు. సో అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఏమో 50,000. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ద రెసిడెన్షియల్ వాల్యూ అంటే 50,000 ఇంటూ చేస్తే 37,565. సో ఇక్కడ చెప్పాక ఇక్కడ లాజిక్ ఉంది. సో ఇది ఫేర్ వాల్యూ అంటే ఏంటి, నార్మల్ గా ఫేర్ వాల్యూ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో అల్టిమేట్ గా అన్గ్యారంటీడ్ మొత్తం. సరే సింపుల్ గా మీకు ఫస్ట్ లో ఒకసారి ఇంక్రిమెంటల్ బారోయింగ్ రేట్ అని చెప్పాను కదా. అక్కడ ఏం చెప్పాను, క్యాష్ ఇన్ఫ్లోస్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ఫ్లోస్ అనే ఫార్ములా చెప్పాను కదా. దాంట్లో క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే ఏంటి, లీజ్ పేమెంట్స్ ప్లస్ గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫేర్ వాల్యూ. సో దాంట్లోంచి గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ మైనస్ చేస్తే వచ్చేది నథింగ్ బట్ ఫేర్ వాల్యూ టు బి రికవర్డ్ ఫ్రమ్ ద లీజ్. అంటే ఇది ఫేర్ వాల్యూ కాదు, ఫేర్ వాల్యూ రికవర్డ్ ఫ్రమ్ ద లీజ్ పేమెంట్స్. సార్ మీకు రిమైండ్ చేస్తున్నాను. లీజ్ రెంటల్స్ రిసీవ్, ఐ మీన్ అంతే కదా, లీజ్ పేమెంట్స్. లీజ్ పేమెంట్ అంతే, లీజ్ పేమెంట్స్ అది కరెక్ట్. సో అది నేను పేమెంట్స్
ప్లస్ మీకు రెసిడ్యువల్ ఇందుకు వాల్యూ. ఆల్రెడీ ఇంట్రెస్ట్ రేట్ చెప్పినప్పుడు చెప్పాను మీకు. ఇది ఇక్కడ ఇలాంటివి చెప్పా కదా, ఈ నోట్స్ చాలా ఇంపార్టెంట్. వాటిల్లో ఎక్కడో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఎక్కడో చిన్న చిన్న ముక్కల్లో కలిపేస్తాడు. సో ఇక్కడ ఈ లాజిక్ లో అది చేశాడు. అంటే ఇంక్రిమెంటల్ బారోయింగ్ రేట్ ఉంది కాబట్టి, సో అల్టిమేట్ గా మనకి ఇంక్రిమెంటల్ బారోయింగ్ రేట్ అంటే ఏంటో, సారీ ఇంప్లిసిట్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంటో తెలుసు. ఏంటది? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ లీజ్ పేమెంట్స్ మేడ్ బై ద లెస్సీ ప్లస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అన్గ్యారంటీడ్ అమౌంట్ ఇస్ ఈక్వల్ టు ఫేర్ వాల్యూ. ఇక్కడ ఫేర్ వాల్యూ తెలుసు, సో గ్యారంటీడ్ తెలుసు, సో మనం లీజ్ పేమెంట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అదే చేశాడు ఇక్కడ సింపుల్ గా. సో ఇది, సో దాంట్లోంచి టోటల్ 8 lakhs లోంచి, సారీ 8 lakhs లోంచి మనకి ఇక్కడ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ గ్యారంటీడ్ అన్గ్యారంటీడ్ అమౌంట్ తీసేయాలి. అన్గ్యారంటీడ్ అమౌంట్ ఇచ్చాడు, సో 8 lakhs లోంచి 37,000 ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అన్గ్యారంటీడ్ అమౌంట్ తీసేస్తే లీజ్ పేమెంట్స్ వస్తుంది. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే లీజ్ పేమెంట్స్ వచ్చింది. అది డివైడెడ్ బై, ఇక్కడ ఇది ప్రెసెంట్ వాల్యూ గుర్తుపెట్టుకోండి, డివైడెడ్ బై చేయకూడదు, డివైడెడ్ బై డైరెక్ట్ గా ఇయర్స్ చేయకూడదు, యాన్యుటీ ఫ్యాక్టర్ చేయాలి. మీరు ఏఎఫ్ఎం లో అడ్వాన్స్డ్ కాస్ట్ మేనేజ్మెంట్, అది సారీ క్యాపిటల్ పేరు బడ్జెటింగ్. ఉంటుంది, అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్. సో దాంట్లో లాస్ట్ సమ్స్ లో ఉంటాయి ఇవి. అంటే ఈక్వలైజ్ చేయడానికి, ఏదైనా దాన్ని ఈక్వల్ చేయాలంటే, ఒక 2 years ఉంది, ఒకటి లైఫ్, ఒకటి 3 years ఉంది, ఆ రెండింటిని ఈక్వలైజ్ చేయడానికి ఈ యాన్యుటీ ఫ్యాక్టర్ యూస్ చేస్తాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా యాన్యుటీ ఫ్యాక్టర్. అందుకే యాన్యువల్ కాస్ట్ దగ్గర చేస్తాం ఇలా. సో 7,62,535 డివైడెడ్ బై యాన్యుటీ ఫ్యాక్టర్ చేస్తే పర్ యానం వస్తుంది. ఇది పర్ యానం 3,06,593. సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో అల్టిమేట్ గా వాడు ఈఎంఐ ఇవ్వలేదు మనకు, అంటే ఎవ్రీ ఇయర్ పేమెంట్ ఇవ్వలేదు. సో దానికోసం ఇంత కష్టపడి, సో అల్టిమేట్ గా ఫేర్ వాల్యూ అన్నాడు కాబట్టి, ఆ ఫేర్ వాల్యూ లోంచి మనకి అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ అమౌంట్ తీస్తే టోటల్ లీజ్ పేమెంట్స్ వచ్చింది. సో లీజ్ పేమెంట్స్ ని యాన్యుటీ ఫ్యాక్టర్ చేస్తే ఇది ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ లీజ్ పేమెంట్స్. సింపుల్ గా చెప్పాలంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ లీజ్ పేమెంట్స్. మనకి లీజ్ పేమెంట్ కావాలి కాబట్టి డివైడ్ బై యాన్యుటీ ఫ్యాక్టర్. ఇది ప్రెసెంట్ వాల్యూ అన్నప్పుడు మనం ప్రెసెంట్ సింపుల్ గా మనం ఇక్కడ చేసాం కదా ఎక్సెల్ లో. సో ఇక్కడ మనం సపోజ్ ఇక్కడ ఏం చేసాం, ప్రెసెంట్ వాల్యూ చేసాం. సో ప్రెసెంట్ వాల్యూని దీంతో చేస్తే మనకి ఒరిజినల్ గా ఇప్పుడు ఇక్కడ సింపుల్ గా చేద్దాం. అంటే ప్రాక్టికల్ గుర్తుంటుంది అని అంతే. ఇంకా చూసారా 1,50,000 వచ్చింది. ఇదే ఐడెంటిఫై చేసాం మనం. అల్టిమేట్ గా ఏంటంటే మనం ప్రెసెంట్ వాల్యూస్ అన్ని టోటల్ చేసి దాన్ని డివైడెడ్ బై, మనం ఇయర్ తో చేయకూడదు. మనం దేనితో అయితే ఇంక్లూడ్ చేసామో దాన్ని యాడ్ చేస్తే మనకి మనం ఏం యాడ్ చేసామో తెలిసిపోతుంది. అల్టిమేట్ గా 1,50,000 ఫైండ్ అవుట్ చేసాం. 1,50,000 అంటే ఇక్కడ 3,06,000 ఫైండ్ అవుట్ చేసాం అల్టిమేట్ గా. సో ఈ అర్థమైంది కదా మీకు. అల్టిమేట్ గా ఈ ప్రెసెంట్ వాల్యూస్ నుంచి పరాణం బిఫోర్ ప్రెసెంట్ వాల్యూ కావాలంటే ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ అన్ని డివైడ్ బై చేస్తే సరిపోతుంది. టోటల్ చేసి డివైడ్ బై చేస్తే మీకు అది వచ్చేస్తుంది. సింపుల్. ఓకే, సింపుల్ అయిపోయింది. ఇప్పుడు 3,06,000 వచ్చింది. ఇప్పుడు మనకి ఇప్పుడు అది ఏమడిగాడు అల్టిమేట్ గా, అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్ అడిగినట్టున్నాడు, అంతేనా? ఆపరేటింగ్ లీజ్ అండ్ ఆల్సో కాల్కులేట్ ద అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్. ఓకే, దీనికోసం ఇది అంత వర్కింగ్ అది. సో 5 years. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 కండిషన్స్ సాటిస్ఫై అయింది. ఒకటి మేజర్ గా ఏంటి, సో మేజర్ గా ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఫేర్ వాల్యూ తెలిసింది, రికవర్ చేసేది డివైడెడ్ బై టోటల్ ఫేర్ వాల్యూ అంటే 8 lakhs. 7,62,435 డివైడ్ బై 8 lakhs చేస్తే ఎంత వస్తుంది చూడండి, 95% వచ్చిందంట. సో మోర్ దెన్ 95% వచ్చిందంట. సో ఇది ఒకటి, ప్లస్ ఇంకొక కండిషన్ కూడా చెప్పాను కదా, 3 డివైడ్ బై 5. సో మీకు చెప్పిన 5 కండిషన్స్ లో 3 కండిషన్స్ అసలు వర్కే అవ్వట్లేదు. ఏంటిది, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లీజ్ టర్మ్ ఎసెట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది లెస్సార్ కి, సారీ లెస్సీకి, అది లేదు. తర్వాత ఆప్షన్ ఉంది, అది కూడా లేదు, ఎందుకంటే రివర్స్ అన్నాడు, ఖచ్చితంగా వెనక్కి ఇచ్చేస్తా అన్నాడు, అది లేదు. లాస్ట్ కండిషన్ ఏం చెప్పాను గుర్తుందా, కస్టమైజ్డ్, అది కూడా లేదు. సో ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇంక ఉన్నవి రెండు, ఆ రెండు సాటిస్ఫై చేసింది. దాంట్లో ఒకటి చేసినా సరిపోతుంది, రెండు చేసినాయి. సో ఖచ్చితంగా ఇది ఫైనాన్స్ లీజ్. ఓకే, ఇది అయిపోయింది. దెర్ఫోర్ ఇట్ కన్స్టిట్యూట్ ఫైనాన్స్ లీజ్. సో సెకండ్ పాయింట్ ఏంటి, అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్ అడిగాడు కాబట్టి టోటల్ లీజ్ పేమెంట్స్ లోంచి గ్యారంటీడ్ రెసిడ్యువల్ యాడ్ చేసి గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. సో దాంట్లోంచి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఇప్పుడు ఇందాక వచ్చింది కదా మన ప్రెసెంట్ వాల్యూ, అంటే ఇది 8 lakhs ఫేర్ వాల్యూ, నథింగ్ బట్ ఆ ఫేర్ వాల్యూ తీసేస్తే అల్టిమేట్ గా వచ్చింది. ఇదేంటి, ఈ 9 lakhs ఇష్టం అర్థమైంది కదా. 3,06,593 into 5 years చేసి ప్లస్
అన్గ్యారంటీ రెసిడ్యూల్ వాల్యూ కూడా చేస్తే గ్రాస్ వచ్చింది. గ్రాస్ లోంచి మనకి నెట్ తీసేస్తే మనకి అల్టిమేట్ గా అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్ వచ్చింది. ఇది అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ అంటే డీలర్ లెస్, ఇది సెకండ్, ఇది నెక్స్ట్ కాన్సెప్ట్. ఇంకా 3 సమ్స్ ఉన్నాయండి, 13, 14, 15. 13, 14, 15, 16 కూడా ఉన్నట్టు. ఓకే, 4 సమ్స్ ఉంది. ఓకే, మాక్సిమం ఒక 1 అవర్ పట్టచ్చు. ఓకే, జాయిన్ అవ్వండి. 6:35 అయింది. ఓకే, 7కి జాయిన్ అవ్వండి. ఓకేనా, లేకపోతే ఏమైనా వర్క్స్ ఉన్నాయా? ఓకే సార్. ఓ, ఇంకొకరు ఉన్నారు, సతీష్. ఓకే, సతీష్ నీకు కూడా ఓకే కదా? ఓకే, ఓకే పెట్టావు ఆల్రెడీ. ఓకే, ఓకే డన్. మీ అమ్మాయి వెళ్ళిపోయినట్టుంది వేరే అమ్మాయి. ఓకే సరే, ఒక 30 మినిట్స్ అంటే 7:10కి జాయిన్ అవ్వండి ఇంకా. ఓకే బాయ్.